ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు స్పెషల్ గెస్ట్గా మన స్టూడియోలో ఉన్న ఈయన గురించి చెప్పాలంటే ఎన్నో డైలాగులు, ఒక్క డైలాగ్ కూడా మర్చిపోలేం. అలాగే ఆయన రాసిన ప్రతి సీను గుండెకి హత్తుకుని ఎప్పటికీ మర్చిపోలేనట్టుగా ఆ సదరు సినిమాకి ఒక బలాన్ని చేకూర్చే ఒక్క ఆయుధంలా ప్రతిదీ పనికొచ్చి ఆయన రాసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లు అయ్యి లేటెస్ట్ మెగాస్టార్ చిరంజీవి అండ్ మాస్ మహారాజ్ రవితేజ ఇద్దరు కలిపి యాక్ట్ చేసిన పెద్ద హిట్ మాస్టర్ బ్లాస్టర్ వాల్టర్ వీరయ్య సినిమాకి మాటలు సన్నివేశాలు అందించిన ఈ మహారచయిత ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన పేరే కోన వెంకట్. ప్లీజ్ వెల్కమ్, లెట్ us ఎంజాయ్ ది ఇంటర్వ్యూ విత్ హిమ్, వాచ్ అండ్ ఎంజాయ్. నమస్తే సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. సార్, ఏంటి వాల్టర్ వీరయ్య లాంటి సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్, అంటే ఇద్దరు హీరోలకి మరిపురాని ఒక హిట్, వాళ్ళ అభిమానులు మర్చిపోలేని హిట్ రాశారు. తర్వాత మళ్ళీ అలాంటి పిక్చరు, అలాంటి ప్రాజెక్టు ఏం చేయాలి మళ్ళీ అంటే కొన్ని ఆయన 200 days ఫంక్షన్లో అన్న మాట చెప్పారు చిరంజీవి గారు. ఏంటంటే ఆయనని ప్రేమించి పనిచేసే, అంటే ఎనీ ఫిలిం పనిచేసే టెక్నీషియన్లు అందరూ, పనిచేసే హీరోతోటి ఆర్టిస్టులు టెక్నీషియన్స్ పరస్పరం వాళ్ళిద్దరు వాళ్ళ మధ్య ఒక లవ్ ఉంటే, లవ్ బిల్డ్స్ ట్రస్ట్. ఎస్. సో దాని నుంచే ఒక నమ్మకం పుడుతుంది, ప్రేమ నుంచి. ఆ ప్రేమ ఉన్నప్పుడు మనం పనిచేసే ఆర్టిస్ట్ మీద అది ఆటోమేటిక్గా రిజల్ట్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగా ఆ టీంలో లక్కీగా ఇప్పుడు బాబీ అంటే ఈవెన్ ఫ్రమ్ ద రూట్స్ వాళ్ళ ఫాదరే పెద్ద ఫ్యాన్ ఆయనకి, చిరంజీవి గారికి. ఆయన కోసం, వాళ్ళ ఫాదర్ కోసం చిరంజీవి గారు ఇంటికే తీసుకొచ్చాడు. ఆయనకి సర్ప్రైజ్ ఇద్దాం, ఆయన బర్త్డే రోజు, బాబీ ఫాదర్ బర్త్డే రోజు వీళ్ళిద్దరు మాడుకొని ఆయన డైరెక్ట్గా అపార్ట్మెంట్కి వచ్చేసారు. బెల్ల కొడితే నాన్న ఓపెన్ చేయాలి, తలుపు ఓపెన్ చేసి చిరంజీవి గారు. అంటే అటువంటి అంత అభిమానం ఆయనకి. ఇంకా ఆయన అసలు ఉబ్బి దబ్బిపోయాడు. ఆయన వచ్చాడు ఏంటి చిరంజీవి గారు. అలాగా బాబీ పనిచేసినట్టు అందరూ అక్కడ. నాకు ఆయన అంటే విపరీతమైన ఇష్టం, నన్ను కూడా ఆయన అంతే ఇష్టపడతారు. అందరూ ఒక ఇష్టంతో, పరస్పరం ఒక ప్రేమతోటి, అభిమానంతో పనిచేసాం. సో దాన్ని ఎక్స్ ఫ్యాక్టర్ అంటారు. ప్రతి సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మంచి, వీటన్నిటితో పాటు ఆ ఎక్స్ ఫ్యాక్టర్ యాడ్ అవ్వాలి, బ్లాక్ బస్టర్ అవ్వాలంటే. ఎస్. కథ వర్కౌట్ అవుతుంది, కథ ట్రాన్స్మిట్ అవుతుంది ఆడియన్కి ఎలాగోలాగా. బట్ ఎక్స్ ఫ్యాక్టర్ ట్రాన్స్మిట్ అవ్వాలంటే థియేటర్లో ఆడియన్కి ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ బిట్వీన్ ద యాక్టర్ అండ్ టెక్నీషియన్స్ ఉండాలి. అది అన్సీన్ ఎలిమెంట్ కదా, బయటికి కనిపించదు. కరెక్ట్. అలాగే రవి ఉన్నాడు, రవితేజ చిరంజీవి గారు ఆయన ఎప్పటి నుంచో అన్నయ్య అనుకుంటా. వాళ్ళిద్దరి మధ్యన గొప్ప రిలేషన్షిప్. అదే అన్నయ్య సినిమాలో తమ్ముడు క్యారెక్టర్ కూడా చేశాడు కదా. ఇలాగా ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆయన ప్రేమించే వాళ్ళు అందరూ ఒక ముఠాగా ఏర్పడే సినిమా తీసినట్టు అయింది. అందుకని ఆ సినిమా అంత సక్సెస్ చూసింది. సార్, అంటే తర్వాత మళ్ళీ మీరు చిరంజీవి గారు సినిమాలు ఏం రాస్తున్నారు, ఏం రాయబోతున్నారు? అంటే ఇప్పుడు నెక్స్ట్ ఆయనకే మళ్ళీ బాబీ మేమందరం కలిసి ఇంకోటి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయన ఫర్దర్ ఇంకొక సినిమా ఏదో కమిట్మెంట్ ఉంది. అయిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ ఆయనతో 100% చేయాలని ఆయన వెయిటింగ్, మేము వెయిటింగ్. ఓకే. అయితే నేను ఇప్పుడు ఒక టెక్నికల్ క్వశ్చన్ అడుగుతాను సార్ మిమ్మల్ని. ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, ఇది ఒక ముఠాగా మేము ఆయన మీద అభిమానంతో పనిచేసాం, అది అసలు యాక్చువల్గా సినిమాకి బాగా హెల్ప్ అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు బాలాశంకర్ సినిమాకి కూడా మెహర్ రమేష్ దాదాపుగా అతనికి ఫాలోవర్, ఆయనకి బాగా దాదాపుగా అంటే బ్రదరు, ఏదో చుట్టరికం కూడా ఉంది ఆయనకి, దేవుడు, ఇవన్నీ. బట్ అది ఆ సినిమాకి అది వర్కౌట్ అవ్వలేదు ఏంటి సార్? అంటే అంటే నేను కూడా యాజ్ అన్ అవుట్ సైడర్గా, ఒక ప్రేక్షకుడు, ఒక ఎనలిస్ట్గా చెప్పాలి అంటే నా ఉద్దేశం ఏంటంటే అది బేసిక్గా అదొక రీమేక్. దీంట్లో అప్పుడే నాకు గుర్తుండి ఇది వచ్చిందే నాకు తెలిసి 2013 ఇప్పుడు వచ్చింది.
10 years బ్యాక్ వేదాలం. వేదాలు అప్పుడే వచ్చింది. అవునండి. అప్పుడే ఏంట్రా ఇది వేదాలు వచ్చినప్పుడు ఇదేంటి కొంచెం ఓల్డ్ స్కూల్లో ఉంది సినిమా అన్నారు. అప్పుడే అప్పటికే ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చుంటే ఈ సినిమా బాగుండేది అన్నారు. అంటే మీరు ఆలోచించండి, అంటే ఒక అప్పటికే చాలా మీరు కావాలంటే ఇప్పటికీ వేదాలు మీరు రివ్యూస్ తీసి చదవండి. తమిళ్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఇదే రాశారు, ఇట్ హ్యాస్ ఎ వెరీ ఓల్డ్ స్కూల్ అప్రోచ్ అని కొన్ని ఇవి యునానిమస్గా రాశారు అప్పుడే, ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్ అని. బట్ సినిమా దాన్ని మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మనం తీస్తూ అప్పటికే అది 10 సంవత్సరాలు ముందంటే 2003లో తీయాల్సింది అన్నది సినిమా. అలాగే ఎక్కడో క్యాలిక్యులేషన్ అప్పుడప్పుడు క్యాలిక్యులేషన్స్లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ట్రైలర్ మేడ్ అంటాం అంటే ఏంటి, ఇప్పుడు చిరంజీవి గారికి ఉన్న ఫ్యాన్ బేస్ ఏంటి, ఆడియన్స్ ఆయన ఏం చూస్తూ ఆయన ఇష్టపడ్డారు, దేనివల్ల ఆయన మెగాస్టార్ అయ్యాడు, ఏ కథలు ఏ క్యారెక్టర్లు, ఆయన స్ట్రెంగ్త్ ఏంటి, ఆయన వీక్నెస్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకొని ఆయనకు ఒక డ్రెస్ కొడతాం, దాన్ని టైలర్ మేడ్ అంటాం. అదంటే అవన్నీ బేరీ చేసుకొని హాస్యం ఇంత పాళ్ళు, ఆయన సెంటిమెంట్ భయంకరంగా పండించగలరు. ఆ కంపల్సరీ సెంటిమెంటు, హాస్యం, తర్వాత యాక్షను, కొంత రొమాన్సు, ఇలాంటివన్నీ అల్లరి, ఇవన్నీ కలిపి వేసి ఆయన తగ్గట్టు, ఎందుకంటే ఆయన లాస్ట్ 40 years నుంచి ఈస్ బీన్ దేర్. అవునండి. సో ఆయనకి టైలర్ మేడ్గా కుదిరిందేమో వీరయ్య, రెడీమేడ్ తీసుకొచ్చి ఆయనకి తొడిగేస్తే ఎలాగా, టైలర్ మేడ్ కాదు అది, రెడీమేడ్ కుట్టాలి. ఆయన ప్రేక్షకులు వేరు, ఆయన అభిమానించే ఇది వేరు, ఆయన కుట్టాలి. చాలా బాగుంది. ఆయన ఆ కొలతలు తీసుకోవాలి, అంతేగాని చాలా అసలు ఎంత బాగుందంటే ఎక్కడో దొరికింది మన మార్కెట్లో. ఇంతమంది మాట్లాడారు బాలశంకర్ గురించి, కానీ ఇంత మంచి అనాలిసిస్ సింపుల్. మళ్ళీ అంతే, టైలర్ మేడ్ అవ్వాలి తప్పితే రెడీమేడ్ కాకూడదని. రెడీమేడ్ అవ్వకూడదు ఆయనకి, ఎందుకంటే ఈ సైజ్ హీరోస్కి మీకు ఎక్కడ పడితే అక్కడ, సార్ నేను వెళ్ళాను కొరియా ట్రిప్కి వెళ్ళాను, మీకు ఒక మంచి షర్ట్ చూశాను, మీకు సూట్ అవుతుందని తెచ్చేసానని ఆయనకి వేస్తే అది ఆయన కుట్టాలి. ఆయన షోల్డర్స్ వేరు, ఆయన ఇది వేరు, ఆయన టేప్ పట్టుకుని కొలిచి కుట్టాలి, కొలతల ప్రకారం ఆయన కుట్టాలి, కుడితేనే ఆయన సూట్ అవుతుంది పర్సనాలిటీ. మరి పాయింట్ మన మెహర్ రమేష్ ఎలా మిస్ అయిపోయాడు సార్? అంటే హిట్ ఫిల్మ్ కదా, సో గెట్ క్యారీడ్ అవే, అలాగా ఎక్కడో క్యారీ అయిపోయారనిపిస్తుంది తప్ప ఇట్ ఈజ్ ఒక పొరపాటు దొరికిపోయింది, అంతే. పొరపాటు దొరికిపోయింది అది. అంటే ఇప్పుడు మీరు అంతమంది హీరోలకి రాసిన ఒక రైటర్గా అండ్ సక్సెస్ఫుల్ రైటర్, అంటే మీరు చెప్పిన ఈ టైలర్ కొలతలన్నీ ఈ మస్ట్ బి ఎ గుడ్ టైలర్, అంతేనా? సో మామూలుగా చిరంజీవి గారు ఈ రోజుకైనా ఎలాంటి సినిమాలు చేస్తే ఆయన కరెక్ట్ అని ఇప్పటికీ ఆయన ఆడియన్సు, ఆయన అభిమానులు, అన్ని వర్గాల ప్రేక్షకులు ఎలాంటి సినిమా చేస్తే ఆయనకి ఇప్పటికీ కరెక్ట్ అని మీరు ఫీల్ అవుతారు సార్? వెళ్తారు వీరయ్య, అంతేనా? అంటే సింపుల్. ఇప్పుడే వచ్చింది అది, సంవత్సరమే కదా, జనవరే కదా, జనవరి ఈ సంవత్సరం. సో అంటే ఆయన కెరియర్లోనే హైయెస్ట్ అది, హైయెస్ట్. అవును, అసలు అన్బిలీవబుల్. అసలు అది 130 crores షేర్ 130 crores షేర్ ప్లస్ నాన్ థియేట్రికల్ 200+. అంటే ఆయనకి అలాంటి సినిమాలు చేస్తేనే అని చూస్తారు కదా, అంటే దాంట్లో కొంత యూనివర్సల్ ఎమోషన్స్ బ్రదర్స్ మధ్య ఉంటూ, ఆయన నుంచి కోరుకునే అల్లరి ఇవన్నీ ఉంటూ, ఒక హీరోయిజం ఎలివేషన్స్, ఆ ఇంటర్వల్ బ్లాక్ ఉంటుంది, ఇవన్నీ ఉంటూ పర్ఫెక్ట్ టైలర్ మేడ్. అదే ఇంకా మన ఎగ్జాంపుల్. ఆయన ఎలాంటి సినిమాలు చేయాలంటే అలాంటి సినిమాలు చేయాలి. ఇప్పుడు నాకు చాలామంది చెప్పారు, ఇప్పుడు జైలర్ సినిమా వచ్చింది, జైలర్ సినిమా వచ్చిన తర్వాత చాలామంది చూసా, రజనీకాంత్ ఆయన ఏజ్ తగ్గట్టు చేశాడు, ఆయన తాతలాగా, దాంట్లో మళ్ళీ హీరోయిజము, దాంట్లో ఎలివేషన్స్, అలా చేయాలి కదా చిరంజీవి గారని మా కజిన్స్, మా ఇంట్లో వాళ్ళు అని అంటే, ఇప్పుడు ఆయన తాత చేశాడు కాబట్టి ఇది కూడా తాత చేయాలనా? నో, లైక్ షుడ్ ప్లే టు హిజ్ ఏజ్. సరే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాల్తేరు వీరయ్యలో
ఆయన ఏజ్ ఎంత ఉంటుంది అని అడిగాను. నో ఆన్సర్. ఎప్పుడు కూడా సినిమా చూస్తున్నప్పుడు ఏజ్ వైపుకి దృష్టి వెళ్ళకూడదు. సో ఎందుకంటే యాక్టర్స్, స్టార్స్ ఎస్పెషల్లీ దే ఆర్ బియాండ్ ఏజ్. ఏజ్ ఈజ్ ఎ నెంబర్ వాళ్ళకి తప్పితే వాళ్ళకి. సో వాళ్ళకి సూట్ అయిందా లేదా ఆ క్యారెక్టర్ అంతే. ఇప్పుడు ఆ సూట్ అయింది అంటే ఇట్ డజంట్ మ్యాటర్. బట్ అందులో ఇప్పుడు రజనీకాంత్ గారు ఒక తాతగా జైలర్ సినిమా తాత చేశాడు కాబట్టి ఆయన కూడా తాత పాత్రలు చేసి తాతలో హీరోయిజం అది మళ్ళీ రాంగ్ అది. సో ఆ కంపారిజనే రాంగ్. ఇప్పుడు మరి వాల్తేరు వీరయ్యలో యూ కాల్ హిమ్ యంగ్ ఆర్ యూ కాల్ హిమ్ ఓల్డ్. సో అది మీరు చెప్పలేం కదా. అవును, ఆయన ఏజ్ తగ్గట్టు వెళ్ళిపోయింది అది. ఆయన అందులో పర్ఫెక్ట్గా ఆ వీరయ్య క్యారెక్టర్లో ఆయన ఫిట్ అయిపోయాడు. ఫిట్ అయ్యారండి. మేబీ లైక్ లుక్స్ 40+. అంతే 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 తప్ప ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేయాలి అని మీరు అడిగిన ప్రశ్నకి సార్ ఇదే మా ఇంట్లో ఫ్యామిలీ గ్యాదరింగ్లో మా ఫ్రెండ్స్లో గ్యాదరింగ్ జరిగినప్పుడు ఇదే అందరూ ఈ ప్రశ్న వచ్చినప్పుడు ఇలా జైలర్ సినిమాల తాతగా అలా చేశారు రజనీకాంత్, ఈయన కూడా చేయొచ్చు కదా. ఆయన చేశారు, నేను ఎందుకు చేయాలి? మరి ఆడిందిగా ఒక పక్కన వాల్తేరు వీరయ్య. సో ఆయనే ఆ తాత కాదే, అందులో కనీసం తండ్రి కూడా కాదు మరి. సో ఇప్పుడు కథలో ఒక పాత్ర, ఆ పాత్రకి ఎంత ఏజ్ అన్నది అనవసరం కదా. కాకపోతే దానిలోని రవితేజ కూడా బయట చిరంజీవి గారి అభిమానిగా, లేకపోతే చిరంజీవి గారిని అన్నయ్య అని పిలిచే వ్యక్తిగా ఆ క్యారెక్టర్ చేయడం కూడా బాగా యాడ్ అయింది కదా సినిమా. కరెక్ట్ బాగా కదండి, బాగా అది ఉంది కదా. రవితేజ అన్నయ్య అని పిలవడం, రవితేజ చిరంజీవి గారి అభిమాని అంటే అందరూ ఒక కంకణం కట్టుకొని ఈయనకు ఒక పెద్ద హిట్ ఇవ్వాలి సంకల్పించి అందరూ పనిచేసి ఇంక్లూడింగ్ చిరంజీవి గారు. ఆయనకి ఫస్ట్ ఏంటంటే టీం నచ్చాలి, టీం ఆయనతో సింక్ అవ్వాలి. ఆయనకున్న అనుభవంలోంచి చాలా చాలా టక బుల్లెట్స్ లాగా వదులుతుంటాడు పాయింట్లు. అందులో కరెక్ట్ బుల్లెట్ పట్టుకొని అడాప్ట్ చేసుకుంటే మనది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అలాగా ఈయనేంట్రా ఆయన హీరో కదా వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోకుండా ఆయనకి ఎందుకు? ఆయనలో ఎందుకంటే మనకు తెలియకుండా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన 150+. సో అన్ని సినిమాలు చేసిన ఆయన అనుభవంలోంచి వచ్చేది దానికి చాలా వాల్యూ ఉంటుంది. ఇదేంటి ఇక్కడ రాంగ్ వెళ్తుందేమో చూసుకోండి, ఇక్కడే ఇలా వస్తే బాగుంటుందేమో అని. ఎందుకంటే ఆయన ఎన్నో క్యారెక్టర్లు ఎంతోమంది అనుభవజ్ఞులైన టెక్నీషియన్స్ తోటి, డైరెక్టర్స్ తోటి, రైటర్స్ తోటి పనిచేసి ఆయన మా దగ్గరికి వచ్చాడు. సో దాంట్లోంచి ఆయన పైగా ఈ నాట్ ఫోర్స్ ఎనీబడి, మీకు అది నచ్చితేనే తీసుకోండి, ఊరికే సలహా వరకు సూచన వరకు. నేను చెప్పాను కదా అని అయ్యో ఇదే ఇప్పుడు ఇది పెట్టేయాలి, చిరంజీవి ఇప్పుడు అన్నయ్య చెప్పాడు అని మాత్రం ఆలోచించద్దు. అది బాగాలేదు తీసి పక్కన పెట్టేయండి, బాగుందా దాన్ని థింక్ చేయండి. అలాగా లాస్ట్ మినిట్ వరకు, లాస్ట్ సెకండ్ వరకు ఆయన ఎప్పుడు మాకు టువర్డ్స్ క్లైమాక్స్ ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ ఎంత బాగుంది. ఆ క్లైమాక్స్లో చాలా ఎంత ఉంది కదా అని ఆయన షూటింగ్ కూడా చేసేసాము, ఎడిటింగ్ జరిగిపోతుంది, ఏదో చేయాలి ఇక్కడ, ఏదో చేయాలి అని ఆయనకి నిద్ర పట్టేది కాదు. రిలీజ్ దగ్గరకు వస్తుంటే ఫైనల్గా మేము ఒకటి క్రాక్ చేసాం టీం అందరం చేసి, ఏంటి ఎడిటింగ్లో దాన్ని మరి అది మేము అది క్రాక్ చేసి మళ్ళీ ఆయన చెప్పాం, మీరు అనుకుంటుంది ఫెంటాస్టిక్ ఇదే కదా అని. ఫైనల్ రీల్ వెళ్ళిపోతుంది RR. అప్పుడు ఇది లాక్ చేసి రిలీజ్ డేట్ పక్కన చివరి క్షణం దాకా పనిచేసేవాళ్ళం. అలా పనిచేసి అంటే మళ్ళీ రీషూట్కి వెళ్ళారా సార్? రీషూట్ కాదు, ఎడిట్లో ఎక్కువ మరి తీస్తే ఆ కథ పోతుంది కదా, ఇది కదా అది కదా అంటే మనం ఓపెన్ చేద్దాం అని దాన్ని షార్ప్ చేసి వాయిస్ ఓవర్ పెట్టేసి 10 నిమిషాలు ఉన్న బ్లాక్ని 2 మినిట్స్ పట్టుకొచ్చేసి ఓకే ఆ వాయిస్ ఓవర్ హెల్ప్ తోటి అవన్నీ షార్ట్స్లో మనం చెప్పేస్తే అవి విలన్ కథని అయిపోతుంది కదా అని. ఇలాగ అంటే చెప్పేది ఏంటంటే కాన్స్టెంట్గా ఆయన ఆయన నిద్రపోరు, అందరినీ ఎలర్ట్గా ఉంచుతూ ప్లస్ ఆ ఈగోకి తీసుకున్నావా అవుట్.
ఆయన చెప్పేదాన్ని ఆయన మనకు చెప్పడం ఏంటి నాకు తెలియదా అనుకుంటే మనం తప్పరాడు చేసేసినట్టే. పైగా ఆయన ఫ్రీడమ్ ఇస్తారు, మీకు చాలా లిబరల్గా ఉంటారు. తీసుకోండి 10 చెప్తా, ఆ 10లో ఒకటన్నా బాగుంటుంది కదా, 2 బాగుండొచ్చు కదా, మనకు పనికి రావచ్చు కదా. ఆ 10 మీద కూడా మనం పాజిటివ్గా మన చెవులు పెట్టి వింటే అందులో మనకి 2 ఎక్స్ట్రాడినరీ దొరుకుతాయి. అలాగా అంటే అది జరగాలంటే ఫస్ట్ ఆయన నమ్మాలి. ఆయన నమ్మాలంటే ఆయన మీద ప్రేమ ఉండాలి. ఆయన మీద ప్రేమ ఉన్నదన్న విషయం ఆయన నమ్మాలి. నమ్మే అంత ప్రేమ వీళ్ళ దగ్గర ఉండాలి. అది అందుకనే అగైన్ బ్యాక్ టు లవ్ బిల్డ్స్ ట్రస్ట్. లవ్ బిల్డ్స్ ట్రస్ట్. అది ఆయన మీద ఉన్న, నాకు తెలిసి టీంలో అందరూ చివరి అసిస్టెంట్ డైరెక్టర్ వరకు కూడా ఆయన ప్రేమించి ఆరాధించే వాళ్ళే పనిచేశారు ఆయన చుట్టూతో ఆ సినిమాకి. అవును సార్, అది నేను 100% నేను నమ్ముతాను. ఎందుకంటే టీం మెంబర్స్ అందరూ నాకు రైట్ ఫ్రమ్ డైరెక్టర్, రైట్ ఫ్రమ్ మీరు అందరూ ఆయన అంటే అసలు ఫోటో పెట్టుకుని పూజించుకునే ఎంత ప్రేమ అభిమానాలు ఉన్నాయి ఆయన మీద. అయితే ఇంకొక టెక్నికల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు నార్మల్గా చిరంజీవి ఇప్పుడు యంగర్ జనరేషన్తోనే చేయడానికి ఎక్కువగా ఇప్పుడు ఆయన కావాలనుకుంటే ఒక మణిరత్నం రాగలడు, లేకపోతే ఒక శంకర్ రాగలడు, లేకపోతే ఇంకోళ్ళు రాగలడు. బట్ ఆయన యంగ్స్టర్స్తోనే నేను చేస్తాను అన్నట్టుగా జరుగుతుంది ప్రస్తుతం సినిమా. మన బాబీ దగ్గర నుంచి కానీ ఇప్పుడు చేస్తున్న వశిష్ఠ కానీ ఇట్లా ఇది ఆయనకి అడ్వాంటేజ్ అవుతుందంటారా సార్ మీరు? అంటే ఆయన ఎవరితోనన్నా అడ్జస్ట్ అయిపోయగలరు. ఆయన అడ్జస్ట్ అవడం అనడం కన్నా మోల్డ్ అయిపోతారు, అడాప్ట్ అయిపోయి మోల్డ్ అయిపోయి ఈజీగా. ఆయన దగ్గర ఇప్పుడు వశిష్ఠ కాదు, బాబీ కాదు, ఎవరన్నా కూర్చుంటే ఒక వితిన్ హాఫ్ అన్ అవర్ వాళ్ళ దారిలోకి వచ్చేస్తాడు ఆయన. వాళ్ళ లెవెల్కి వచ్చి మాట్లాడతారు, వాళ్ళ ఏజ్ గ్రూప్ వైజ్, వాళ్ళ థింకింగ్, లేదా వాళ్ళ దందారి తెచ్చేసుకుంటాడు. సో ఆయన దగ్గర ఉన్న ఒక గ్రేటెస్ట్ అంటే, నేను చాలామంది సీనియర్స్తో ట్రావెల్ అయ్యాను కదా, చాలామంది వాళ్ళు ఏంటంటే మానులో తయారైపోతారు. అంటే మాను వంగదు కదా, మాను వంగదు, అదే కదా మొక్క వంగని. మొక్కలానే ఉన్నాడు ఇంకైనా. సో ఎవరికి తగ్గట్టు ఆయన మోల్డ్ అయిపోతాడు. ఆయన అయిపోయి వాళ్ళ స్కూల్లోకి వెళ్ళిపోతాడు ఈయన. ఓహో ఇతని స్కూల్ ఇదన్నమాట, ఓకే వీళ్ళ స్కూల్ ఇదన్నమాట, మా స్కూల్లోకి వెళ్ళిపోగలరు. సో దట్ ఈస్ హిజ్ గ్రేటెస్ట్. ఆయనకు ఒక వరం, అది వరం ఎన్ని అబ్జర్వ్ చేసింది. సో కాబట్టి యంగ్ ఓల్డ్ కాదు, సీనియర్ మోస్ట్ డైరెక్టర్ కె విశ్వనాథ్ గారితో ఆయన చేసినప్పుడు ఆయన స్కూల్లోకి వెళ్ళిపోతారు. సో యూ విల్ సీ ఒక చిరంజీవి కె విశ్వనాథ్ గారి సినిమాలో ఆయన పాత్ర అనే మనం చూస్తాం, విశ్వనాథ్ గారి పాత్రే చూస్తాం. అంటే ఆయన స్కూల్లోకి వెళ్ళిపోతారు ఈయన. ఓహో ఆయనకి ఇలాంటి బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఆయనకి ఇలాంటి మోడ్యులేషన్లు అవ్వచ్చు, పెర్ఫార్మెన్స్ అవ్వచ్చు, కొన్ని సటిలిటీస్ ఉంటాయి. వాళ్ళ స్కూల్లోకి త్వరగా అడాప్ట్ ఆయన చేసుకొని ఆయన మోల్డ్ చేసుకుని అడాప్ట్ చేసుకుంటాడు. దట్ ఈస్ ఎ వెరీ అది వీళ్ళకి కుర్రాళ్ళకి బాగా యంగ్ జనరేషన్ కుర్రాళ్ళకి కూడా మంచి అడ్వాంటేజ్. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ యంగెస్ట్ డైరెక్టర్ని ఇప్పుడు తీసుకురండి, ఆయన 1 మీటింగ్ తోటి అవతలని స్టడీ చేయడమే కాదు, ఓహో ఇతనితో మన సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఈయన అతని స్కూల్కి వాళ్ళ స్కూల్లోకి వెళ్ళిపోతాడు. ఈయన హీ విల్ మోల్డ్ హిమ్సెల్ఫ్. అదే ఆయన సక్సెస్కి అదే కారణమేమో కదండి. 100% ఆయన ఇప్పటికే మొక్కలానే ఉన్నాడు. ఆయన మానవలేదు అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బెండ్. మానైతే వంచడం కష్టం ఇప్పటికీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు గమనించట్లేదు, ఖైదీ సినిమా వచ్చి 40 ఏళ్ళు అవుతున్నది కరెక్ట్గా. కరెక్ట్. మీరు ఖైదీ టైంలో ఎక్కడున్నారు సార్? ఎప్పుడు ఏ ఇయర్ అది? 40 ఏళ్ళు కరెక్ట్గా. 2023 అంటే 83. స్కూల్లో ఏ 5th 6th అంతేనా? అంతే. ఓకే, 40 ఏళ్ళు కంప్లీట్ అయింది. అదొక చరిత్ర ఇచ్చిందని మొత్తం సోషల్ మీడియా అంతా కరెక్ట్ దద్దరిల్లిపోతుంది. అంటే నేను ఎన్నిసార్లు చెప్పా, ఆయన ఒక మనిషి, ఒక ఆర్డినరీ మనిషి ఇంత స్థాయికి వెళ్ళగలాలి అంటే హీఈస్ తనంటారు టెక్స్ట్ బుక్. ఆయన ఒక టెక్స్ట్ బుక్ హార్డ్ వర్క్కి.
ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో చాలా ఈజీగా చెడిపోతారు. ది గెట్ కరప్టెడ్. తర్వాత పక్కదారులు పట్టేస్తారు. బికాజ్ వైజెస్ అలవాట్లు, దురలవాట్లు, చెడు స్నేహాలు, వ్యసనాలు ఒకటి కాదు. చెడు స్నేహాలు ఇవన్నీ చాలా ఈజీ ఇక్కడ. అవునండి, ఈజీలీ అవైలబుల్. వీటన్నిటిని దాటుకొని ప్రయాణం ఆగకుండా ఈ రోజుకి ఆయన ప్రయాణం సాగుతూనే ఉంది. గ్రేట్. 40 ఏళ్ళు, అదే 40 ఏళ్ళు. ఇప్పుడు ఈ ఏడాదే కదా వాల్టర్ వీరయ్య, జనవరి 40 ఏళ్ళకి కూడా మళ్ళీ ఆయన 230 కోట్లు బిజినెస్ చేసే స్టార్గా నిలబడ్డారంటే ఇట్స్ నాట్ ఎ జోక్ కదండి. ఏ ఇండస్ట్రీలో లేరు అంత పెద్ద హీరో, అంత స్టామినా, 100% పొటెన్షియల్ ఉన్న హీరో. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టు ది జనరల్ టాపిక్లోకి వచ్చినప్పుడు, ఈ మధ్య రోజుల్లో మీరు కనుక గమనిస్తే ఎక్కువగా హారరు లేదా ఈ చేతబళ్ళు, ఈ కైండ్ ఆఫ్ డామినేషను మన తెలుగు సినిమా కథల మీద ఎక్కువగా కనిపిస్తున్నాయి సార్. అసలు అది ఆ ట్రెండ్ మీద మీరు ఏం కామెంట్ చేస్తారు సార్? ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు పొలిమేర ఉంది, పొలిమేర వస్తుంది రేపు సత్యరాజేష్ది. అవును, రేపు థర్డ్ రిలీజ్ అది పొలిమేర. అండ్ ఆల్మోస్ట్ అంతకుముందు వచ్చిన విరూపాక్ష కూడా దాదాపుగా కాంతారా. కరెక్ట్. ఇది ఈ ట్రెండ్ ఏంటి? దీని మీద ఏం కామెంట్ చేస్తారు మీరు? ఏం లేదు, ఇప్పుడు మీరు ఏ కథనా చెప్పండి, ఆడియన్స్ అన్నవాళ్ళు దే సో ప్యూర్. మీరు ఏ కథనా చెప్పండి, సంబంధం లేని ఒక జాంబీస్ కథ చెప్పాడు ఏదో సినిమాలో ప్రశాంత్ వర్మ. అవునండి, జాంబిరెడ్డి. ఆ జాంబీస్ అంటే తెలుసు అసలు మన వాళ్ళకి, అది కూడా చూశారు, ఆడింది. అంటే మనం చెప్పే దాంట్లో కొత్తదనం, తర్వాత వాళ్ళకి బోరు కొట్టించుకుంటే ఓహో ఇలా కూడా ఉండదు, ఒక కొత్త ప్రపంచం. వాళ్ళకి చూసిందే చూసి వాళ్ళకి బోరు కొడుతుంది. వాళ్ళకి కూడా కంటెంట్ చాలా ఉంది మన చుట్టూ, అంటే ఓటీటీల రూపంలో, శాటిలైట్స్ రూపంలో. సో ఒక థియేటర్కి రావాలి, కొత్త సినిమాని ఎంకరేజ్ చేయాలి అంటే దాంట్లో ఏదో కొత్తదనం, కాన్సెప్ట్ని వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, కనెక్ట్ అవ్వాలండి. అట్రాక్ట్ చేసి ఇదేదో థియేటర్కి వెళ్ళి చూడాలి మనం, ఓ 3 వీక్స్ 4 వీక్స్ తర్వాత ఓటీటీలో వస్తుంది కదా అన్న థాట్ నుంచి దాటుకొని థియేటర్ వైపు వాడు వెళ్ళాలంటే దాంట్లో కొత్తదనం ఉండాలి. సో ఇలాంటివి ఇప్పుడు ఈ పొలిమేర లాంటివి కానీ, కాంతార లాంటివి కానీ, విరూపాక్ష లాంటివి కానీ, ఆ కొత్తదనం, కొత్త విజువల్, ఒక కొత్త ప్రపంచం, ఏదో కొత్త కంటెంట్ ఏదో చూపించాడు. ఆహా, కొత్తగా ఉంది కదా అంతే అన్నది. దానివల్ల వీటి సక్సెస్కి అదే రీజన్ దోహదపడుతున్నాయి. 100% ఏంటి, ఆటోమేటిక్గా మీకు ఆ జోనర్లో మీకు ఒకటి హిట్ అయితే ఇంకోళ్ళు అదే జోనర్ వెనకాల అందరూ కూడా ఫాలో అవుతారు. అవునండి. సో వచ్చినవన్నీ హిట్ అవ్వలేదు, బట్ వాటిలో కొత్త మనం రెగ్యులర్ నుంచి ఏవేగా ఆ ప్రపంచం కనబడతారు. అదేలేండి, లవ్ స్టోరీస్ దగ్గర నుంచి విలన్ వర్సెస్ హీరోలు, లవ్ స్టోరీలు, వీటన్నిటి నుంచి ఏవేగా కొత్తగా అనిపించగానే స్పైన్ చిల్లింగ్గా ఉంటాయి. పైగా అప్పుడు మేము 2013 అనుకుంటా, 13-14 గీతాంజలి తీసాం. ఫస్ట్ హారర్ కామెడీస్లో మన తెలుగులో అదొక పైనీర్ అయిపోయింది. అవును. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి వెనకాల. అవును సార్, చాలా వచ్చాయి, దాంట్లో చాలా ఆడాయి కూడా. అవును, ఓకే, చాలా ఆడాయి. ఆ తర్వాత ఏదైనా అప్పుడు గీతాంజలి పాత్ బ్రేకింగ్ అయింది. పాత్ బ్రేకింగ్ హారర్లో కామెడీ పెట్టచ్చు అని, అవును, లాట్ ఆఫ్ హ్యూమర్ మిక్స్ చేయొచ్చు అని. ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చిందని చేస్తున్నాం. ఇప్పుడు ఆ షూటింగ్ జరుగుతుంది. గీతాంజలి మళ్ళీ వచ్చింది. గీతాంజలి 2 గీతాంజలి మళ్ళీ వచ్చిందని చేస్తున్నాం. సో ఇది నెక్స్ట్ లెవెల్ ఉండాలన్నది ప్రయత్నం అవుతుంది. ఆల్మోస్ట్ 50% అయిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు అది కూడా ఈ మన గీతాంజలి మౌల్డ్లోనే ఉంటుంది. సేమ్ దాని ఎక్స్టెన్షన్. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఇప్పుడు సినిమా. ఓకే, గీతాంజలి తర్వాత ఎక్కడైతే సినిమా ఆగిందో, గీతాంజలి ఎండ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఓకే, గీతాంజలి 2. ఓకే, నాకు మీ ప్రయాణం చాలా విచిత్రంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఓ పక్కన అన్నీ చాలా పెద్దవి, అసలు అగ్నిపర్వతాలు లాంటివి మోస్తూ ఉంటారు. పక్కకు వచ్చేసరికి గీతాంజలి మళ్ళీ వచ్చింది.
గీతాంజలి, శంకరాభరణం, Correct. మళ్ళీ ఈ సినిమాలు కూడా హ్యాండిల్ చేస్తుంటారు. ఈ ట్రావెల్ మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు యాజ్ రైటర్గా నేను అనుకోకుండా ఇప్పుడు వెంకీ నుంచి అమ్మ తమిళమ్మ నుంచి నేను రాసినవన్నీ పెద్ద హీరోస్కి ఇటు రాశా. అలాగ అనుకోకుండా పడింది ఒక అప్ టు యూనో ఇంకా ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఒక పక్కన చిరంజీవి గారు, పక్క ఇప్పుడు మహేష్ బాబుతో దూకుడు, ఎన్టీఆర్ తోటి 4 ఫిలిమ్స్ ఎన్టీఆర్ తోటి, అవును, జైలవకుశ, బాద్షా, అదుర్స్, సాంబా, 4 ఫిలిమ్స్ ఎన్టీఆర్తో. సో ఈ పెద్ద హీరోస్ తోటి బిగ్ స్పాన్ ఉన్న ఫిలిమ్స్ చేస్తూ పైన ప్యారలల్గా ఒక చిన్న కాన్సెప్ట్ ఫిలిమ్స్ కూడా చేస్తూ ఉంటే మనలో ఉన్న రైటర్కి 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్న దాంతో ఈ ప్యారలల్ సినిమా లాగా. అదే చాలా, ఎందుకంటే ఎవరు బిగ్ ఫిలిమ్స్ రైటింగ్, స్మాల్ ఫిలిమ్స్ రైటింగ్ అండ్ ప్రొడ్యూసింగ్. నేను రాయింది ప్రొడ్యూస్ చేయనిది. ఓకే, నేను వేరే వాళ్ళ కథలు, వేరే వాళ్ళ ఇది అంటే వాళ్ళు ఒక స్టోరీ తెచ్చుకుంటే మీరు దాన్ని చేస్తారా, లేకపోతే మీ స్టోరీ? నాకు స్టోరీ నచ్చినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలి ఉంది, కథ నాది కాదు, కథ ఆ డైరెక్టర్ తెచ్చాడు రాజ్ కిరణ్ అని, బట్ ప్యూర్ హారర్. నేను ప్యూర్ హారర్ అయితే నేను చేయనమ్మా, దీన్ని నేను నా స్టైల్ హారర్ కామెడీ అయితే చేద్దాం, నాకు కథ నచ్చింది, దీనిని స్క్రీన్ ప్లే నువ్వు నాకు ఫ్రీడమ్ ఇస్తే నేను చేస్తా, ఇది ప్రొడ్యూస్ చేస్తా, నేను డైరెక్ట్ చేస్తా. ఇంకోసారి డన్ దాన్ని అప్పుడు ఆ హారర్ని హారర్ కామెడీ చేశా. అదే మీ స్టైల్లో చెప్పారు హారర్ని. ఎగ్జాక్ట్లీ అలాగా. కథ నాది అయినా కాకపోయినా దాన్ని నా స్కూల్లోకి తెచ్చి అవతల వాళ్ళకి ఇష్టమైతే కథ తెచ్చినట్టు, లేదా ఇప్పుడు గీతాంజలి 2 ఉంది, నా కథ అది, గీతాంజలి మళ్ళీ వచ్చింది. సో అలా ప్యారలల్గా ఒక కాన్సెప్ట్ ఫిలిమ్స్ని కూడా బతికించాలి. స్మాల్ ఫిలిమ్స్ కెన్ సీ బిగ్ రిజల్ట్స్. వర్కౌట్ అయితే ఇట్ సర్ప్రైజ్. దానికి వచ్చి హీరోయిజం కూడా వేరే, దాని సెలబ్రేషన్ వేరేగా ఉంటుంది, వేరే ఉంటుంది. దాని సెలబ్రేషన్ అన్బిలీవబుల్గా ఉంటుంది. అది ఆయన ఒక ఈవి సత్యనారాయణ గారు ఒక్కడే చేసాడు ఆ టైంలో. ఆయన పెద్ద హీరోలతో చేస్తూ ఉండేవాడు, మళ్ళీ పక్కనే ఆమె అని అదని ఇదని చేస్తూ. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా ఎందుకంటే ఒక పెద్ద ఆర్మీలా పనిచేస్తారు, 100 మంది దాని వెనకాల. బట్ అల్టిమేట్గా ఇట్ బికమ్స్ చిరంజీవి సినిమాయే అవుతుంది, వాళ్ళతో వేరయ్యా. అది కోన వెంకట సినిమా అవ్వదు, చిరంజీవి బాబీ సినిమా అవుతుంది. అదే నదులన్నీ కలిసి సముద్రంలో ఎగ్జాక్ట్లీ, మేమందరూ పాయలు అంతే, చిన్న చిన్న పాయలన్నీ కలిసి చిరంజీవి గారు సముద్రంలో నది, ఆ నది బాబీ అయితే మేమందరం పాయల కింద నదిలో చేరి నది తీసుకెళ్ళి సముద్రంలో కలిపాం. సో బట్ ఇక్కడ అనుకోండి కాన్సెప్ట్ ఫిలిమ్స్, ఇప్పుడు నేను కోనా ఫిలిం కార్పొరేషన్లో ఇప్పుడు నేను తీసినవి ఇవన్నీ ఏంటంటే కర్త కర్మ క్రియ అన్నీ మీరే. సో దానికి వచ్చే హీరోయిజం వేరు, ఒక నిన్ను కోరి దానికి వచ్చిన హీరోయిజం వేరు. ఓహో, ఒక మంచి హార్ట్ టచింగ్ స్టోరీ కూడా అడాప్ట్ చేసుకోగలడం అనే ఒక పేరు విత్ నిన్ను కోరి. అలాగే గీతాంజలి హారర్ కామెడీ, అలాగే ఒక నీవెవరో థ్రిల్లరు, ఇలాంటి కాన్సెప్ట్ ఫిలిమ్స్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ శ్రీవిష్ణుతో కూడా ఒక వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిలిం ఒకటి స్టార్ట్ చేస్తున్నాం డిసెంబర్ జాన్ నుంచి. ఓకే, జాన్ నుంచి కోనా ఫిలిం కార్పొరేషన్. అది కూడా వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంటుంది అది. అదే అతను కూడా ఈ మధ్య మంచి సక్సెస్ సామాజిక వర్గం శ్రీవిష్ణు. డెఫినెట్గా ఆల్మోస్ట్ మీ ప్రోడక్ట్ కింద చెప్పచ్చా? చెప్పలేదు అసలు. ఓకే, ఇది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు చేస్తున్న ఈ చిన్న సినిమాలు నాకు తెలిసి మీరు ఒక్కరే చేస్తున్నారు. అంటే ఒక పెద్ద బ్లాక్లో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి ఈ చిన్న సినిమాలు అంతమందికి లైఫ్ ఎంప్లాయ్మెంటు, అందులో ఎవరు మళ్ళీ ఓ బాబీ అవుతాడో, మళ్ళీ ఇంకొకడు శివ నిర్వాణ ఎవడవుతాడో తెలియదు, నాని ఎవడవుతాడో తెలియదు. కరెక్ట్. ఏం సార్? అలాగే ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చిన తోటి శివ తొర్లపాటి అని ఒక కొత్త డైరెక్టర్ని పరిచయం చేస్తున్నాం. అతను అట్లాంటా, అతను అమెరికా, ఇక్కడ ఒక కొరియోగ్రాఫర్గా గ్రూప్ డ్యాన్సర్గా పనిచేస్తూ ఇక్కడ అవకాశం మన రఘు శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ బ్యాచే. ఓకే,
ఆ టైంలో ఇక్కడ ఇతను అవకాశాలు రాక సరే అని చెప్పి ఏదో అమెరికా అవకాశం వస్తే అమెరికా వెళ్ళిపోయాడు. తన వైఫ్ సాఫ్ట్వేర్. తిను అక్కడ ఒక స్టూడియో పెట్టుకున్నాడు, ఒక డ్యాన్స్ స్టూడియో, శివ డ్యాన్స్ అకాడమీ అని. ఈరోజు ఆ స్టూడియోలో 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 500. సో అతను నా పరిచయం అయ్యి అతను నాకు వేరే కథలు చెప్తే, ఆ కథ కాదు మాకు నిన్ను కోర్లో కూడా ఇప్పుడు నేను అమెరికాలో నేను ఏ సినిమా చేసినా తను అక్కడ కొరియోగ్రఫీ. ఓకే. నిన్ను కోర్లో కూడా బ్రేకప్ సాంగ్ ఉంటుంది. అవును, అది తను చేసింది శివాతరుల పాటి. ఓకే. అలాగే నిశ్శబ్దంలో కూడా ఒక సాంగ్ నేను అమెరికాలో చేసిన ప్రతి ఫిలింలో అతనితో చేయించేవాడిని. సో అతను నాకు కథ చెప్తే అది కాదు నేను కథ అనుకున్నాను, నువ్వు దానికి డైరెక్ట్ చేయని ఇప్పుడు శివాతరుల పాటిని పరిచయం చేస్తున్నాను. గీతాంజలి మళ్ళీ గీతాంజలిలో 2లో. ఓకే. సో అతను కూడా చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. అవునా? ఆఫ్టర్ దిస్. సో ఎలిమెంట్ కనిపెట్టారు మీరు. డెఫినెట్గా. ఓకే. ప్యాషన్ ఇప్పుడు అల్టిమేట్గా అమెరికాకి వెళ్ళి ఎన్ని కోట్లు సంపాదించినా వాళ్ళ మనసు ఇక్కడే ఉంటుంది. అవునండి. వాళ్ళ మనసు ఇండియాలోనే ఇదే ఫిలిం ఇండస్ట్రీలో గ్రూప్ డాన్సర్గా కార్డు సంపాదించి చాలా సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ డాన్సర్ కింద చేశాడు. బట్ మళ్ళీ అల్టిమేట్ బ్యాక్ టు రూట్స్. డెస్టినీ అండి మీ ద్వారా మళ్ళీ కమింగ్ బ్యాక్. అలా చాలా పెవిలియన్ అంటే ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ డైరెక్టర్. అవును. గీతాంజలితోనే తను అయ్యాడు. అవును, మ్యూజిక్ డైరెక్టర్. మళ్ళీ అలా తను కూడా. సో అంటే ఒకటి ఏంటంటే మనం హిట్ ఫిలిమ్స్ ఇవ్వడం కన్నా ఒక డైరెక్టర్ మనం తయారు చేయగలిగితే, ఒక మంచి సెన్సిబిలిటీని గుర్తించగలిగితే మనం తయారు చేసేది ఉంది. అతను తెలివితేటలు అంది అతన్ని దీంట్లో వస్తుంది, అప్బ్రింగింగ్లో వస్తుంది, అతని అండర్స్టాండింగ్లో వస్తుంది. మనం పరిచయం చేయగలిగితే ఇంకా చాలా మంది అలాంటి వాళ్ళు 10-20 సినిమాలు అతని వల్ల ఇండస్ట్రీకి వస్తాయి. అంటే వర్క్ టర్న్ ఓవర్ పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు మీరు చెప్పే దానిలో కూడా సార్, మీరు మొట్టమొదటి నుంచే ఇండస్ట్రీ కాదు, కొంత టైం తర్వాత మీరు చాలా ఎదురు దెబ్బలు డక్క ముక్కీలు తిని బయట ప్రపంచంలో, సినిమా ఇండస్ట్రీలో కాదు, మీరు సినిమా ఇండస్ట్రీలో ఏం తెలియలేదు నాకు తెలిసినంత వరకు. మీకు అంతా కూడా అలాగ రైజే తప్పితే సినిమా కానీ మీకు సినిమా ఇండస్ట్రీ అంటే ఇంత ప్రేమ మీ మాటలోనే కనిపిస్తుంది. ఒకడు వస్తే వాడి వల్ల ఒక 20 సినిమాలు వస్తాయి, అవి ఇండస్ట్రీకి వస్తాయి, ఎంప్లాయ్మెంట్ అని. అసలు ఎంత ప్యాషన్, ఇంత ఇంట్రెస్ట్ సినిమా మీద అన్న దాని మీద అంటే ఎలా ఉంటాయి దేనికన్నా. ఇప్పుడు మా తాతగారు చెప్పే కదా, ప్రభాకర్ రావు గారు, కోన ప్రభాకర్ రావు, ఆయన 1948లోనే మీకు కొన్ని సాంగ్లు పంపిస్తా, కొన్ని స్టిల్స్ మీకు లాస్ట్ పెట్టి పంపించినట్టున్నాను. అవునండి. కొన్ని సాంగ్స్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన ఇద్దరు కలిపి చేసింది. నా దగ్గర వీడియో ఫుటేజ్ కూడా ఉంది, నాకు పంపించండి, ప్లే చేస్తాను. మీరు అది ప్లే చేయొచ్చు. దాని మీద ఎవరికి రైట్స్ లేవు, మాకే ఉన్నాయి. కాపీరైట్లు ఏముండవు. అలాగే ద్రోహి అని జీవరలక్ష్మి ఆయన పాడుతూ మా తాతగారు గిటార్ వాయిస్తూ ఆ రోజుల్లోనే గిటార్ సాంగ్ ఉంది, ఆ సాంగ్ కూడా పంపిస్తాను మీకు. ఓకే. జీవరలక్ష్మి ఈయన ప్రభాకర్ రావు గారు 1948 ద్రోహి సినిమా. అక్కడి నుంచి అంటే రూట్స్ తాతగారు సినిమా ఇండస్ట్రీలో. తర్వాత ఆయన మద్రాసులో ఆఖరి టేబుల్ కుర్చీలు బల్ల కూడా అమ్మేసుకొని ప్రొడ్యూస్ చేసి లాస్ అయిపోయి మళ్ళీ బ్యాక్ టు విలేజ్ మా ఊరికి బాపట్లకు వచ్చేసి మళ్ళీ న్యాయవాది వృత్తితోటి మళ్ళీ స్టార్ట్ చేసి లాయర్గా. దెన్ ఈ బికేమ్ పొలిటీషియన్ అప్ టు గవర్నర్ ఆఫ్ 3 స్టేట్స్. అవునండి. అంటే చెప్పేదంటే రూట్స్ ఉంటాయి చూసారా మనకి. ఇప్పుడు మనం ఎవ్రీ ఇయర్ సంవత్సరకం అని ఎటువంటి పెడతాం ఎటువంటి పెద్దలకి. అవునండి. ఎవ్రీ ఇయర్ అప్పుడు మనం పితృదేవతలకు పిండాలు పెడతాం. అవును. అంటే వాళ్ళ తీరని కోరికలు చాలా ఉంటాయి. సో వాళ్ళు మన పితృదేవతలు, ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తర్వాత దేవతలు అయిపోతారు. అంతే కదండి. మన తాతలు ముత్తాతల తాతలు. అవును. వీళ్ళల్లో ఈ ఎంటైర్ చైన్లో వాళ్ళందరి తాలూకా
వాళ్ళ కోరికలు ఏమైతే ఉంటే ఆర్తి మన ద్వారా తెచ్చుకుంటారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. అది ఆ స్ట్రీక్, ఆ జీన్స్ అంటాం దాన్ని. అవును. అది మనలో కూడా ఉంటుంది. అయ్యో ఇటు మా తాత ఆయన వచ్చి యాజ్ డైరెక్టర్గా మంగళసూత్రం డైరెక్ట్ చేశారు. మంగళసూత్రం, అలాగే ఉయ్యాల జంపాల, తర్వాత ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ సినిమా టైటిల్. బా ఆ రోజుల్లోనే ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, మీకు పోస్టర్ కూడా ఇస్తా. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ ఆ సినిమా పేరు. ఓకే. అలాగే హీరోగా చేసి అల్టిమేట్గా ఆయన ఒక ఫెయిల్యూర్గా తిరిగి రావాల్సి వచ్చింది ఇట్ ఇండస్ట్రీకి. బట్ ప్యాషన్ ఉంటుంది చూసారా, అవును. ఆ ప్యాషనే ఒక తీరని కోరికగా మేబీ జీన్స్లో పాస్ ఆన్ అయిందేమో అది నాకు. అంతేనా? అంతే కదా. అంతే. ఇప్పుడు మనకి ఏదో ఒక రూట్స్ లేకపోతే నేను ఈ వరల్డ్లోకి రాను కదా. రారు అసలు. మీరు వేరే ప్రపంచం, మీరు వేరే గొడవ, మార్కెటింగ్, ఎంబీఏ. కరెక్ట్ అన్ని ఏదైతే ఉందో ఇన్ని చేసినా మళ్ళీ అది బలంగా మనల్ని తిరిగి లాగింది. ఆయన తాలూకా ఆయన వాంఛ అదే నేను ఫీల్ అవుతా. అంటే మీ తాతగారు కోన ప్రభాకర్ గారికి మీకు చాలా ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కాంట్రాస్ట్ ఉంది. ఆయనేమో మొట్టమొదటి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇక్కడ నిలదొక్కోలేక మళ్ళీ వెనక్కి వచ్చి అడ్వకేట్గా ఉండి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి మినిస్టర్ కూడా అయినట్టున్నారు. ఫైనాన్స్ మినిస్టరే, తర్వాత ప్రెసిడెంట్, గవర్నరు, అన్ని హోదాలు చూసినట్టు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఆ రోజున. మీరేంటంటే మీరు ముందు బయటంతా తిరిగి చదువు అని, సంజయ్ అని, ఇంకోటని, ఆ చదువు, ఆ ఉద్యోగం అని, ఉద్యోగం, వ్యాపారం అని, మధ్యలో ఇన్ని చేసి మళ్ళీ ఇండస్ట్రీ ఒళ్ళోకే వచ్చారు మీరు. కరెక్ట్. ఆయన సెక్షన్స్ వేరు, మీ సెక్షన్స్ వేరు. కరెక్ట్. నాకు ఎప్పుడు మీ గురించి ఆలోచించినప్పుడు, ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు కూడా నాకు అదే అనిపించింది. ఈ కాంట్రాస్ట్ గురించి మీకు ఏమనిపిస్తుంది సార్? లేదు, డెస్టినీ అది కాదు, ప్యాషన్ అన్నది. ఇప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా నేను కాలేజ్లో కల్చర్ సెక్రటరీ, నేను ఒక మ్యాగజైన్ రన్ చేసేవాడిని, మ్యాగజైన్ సెక్రటరీగా ఉండేవాడిని, దాంట్లో కవిత్వాలు రాసేవాడిని, నేను స్టేజ్ ప్లేస్ చేశాను, ఉస్మాన్ యూనివర్సిటీలో గెలిచాను నేను. ఓకే. బెస్ట్ యాక్టర్గా, ఓకే, బెస్ట్ యాక్టర్గా గెలిచాను. ఓకే. అది మన గొయ్యి అని ఒక నాటిక, గొయ్యి మరుదూరి రాజా రాసింది. మరుదూరి రాజా, ఎంఎస్ అరుణాథ్ గారు బ్రదర్ మరుదూరి రాజా. సో అతను రాసింది. ఇలాగా నేను వన్ పార్ట్ ఆఫ్ కల్చరల్ సైడు ఈ రైటింగ్ అవ్వచ్చు, కవిత్వాలు రాసేవాడిని. నేను కాలేజీలో మ్యాగజైన్ రన్ చేశాను నేను, అందులో చాలా కవిత్వాలు అవి ఇవి రాసేవాడిని, స్టేజ్ ప్లేస్ చేసేవాడిని. బట్ అది ఎప్పుడు ప్రొఫెషన్గా తీసుకుంటానని నేను అనుకోలేదు, అలా అవుతుందని. అది కూడా మీ దగ్గరికి రాలే, కానీ ఒకటి దగ్గరికి ఏది లేకుండా మాత్రం అవరు, అది వాస్తవం. కాదు, మీ తాతగారికి మీకు మాత్రం ఒక మంచి పోలిక మాత్రం ఉంది. ఆయన సినిమాలు తీసి డబ్బులు పోగొట్టుకున్నారు, మీరు సినిమాలు తీసి కరెక్ట్ తోకలేని పెట్టా. కరెక్ట్. ఫస్ట్ అదే టేక్ ఆఫ్ కదా, అదే టేక్ ఆఫ్. రాజకీయాల ద్వారా మీకు అంటుకున్నది అది. కరెక్ట్. వాళ్ళని మీరు క్యాంపెయినింగ్లకి గట్ట తీసుకెళ్ళడం ద్వారానే కదా మీరు అప్పుడు పరిచయం అయ్యి. సుబ్రహ్మణ్యం గారు. కరెక్ట్. అంటే మనకి మార్కెటింగ్ స్ట్రాటజీ తెలియక, అనుభవం లేక, అనుభవం ఉన్నవాళ్ళు పక్కన లేక, సినిమా బాగోలేక కాదు. నేను ఇప్పటికీ అమెరికా వెళ్తే అప్పుడు ఆ తర్వాత 93, 94 అమెరికా వెళ్ళినప్పుడు, అప్పుడు ఆ టైంలో డీవీడీలు ఉండేవి కదా. అవును. చాలామంది ఇళ్లలో ఈ డీవీడీ ఉండేది, అది చూపించేవాడు నాకు, తోకలైన పెట్టాని. అవునా అంటే దాంట్లో చాలా ఫన్, దాంట్లో మొత్తం ఇండస్ట్రీ ఉన్న అందరూ ఉన్నారండి, ఆల్ కమెడియన్స్. ఎస్. మేము నేను అప్పుడు జ్యోతి చిత్రలో చీఫ్ రిపోర్టర్గా ఉండేవాడిని. మేము రెగ్యులర్గా వచ్చేవాళ్ళం కవరేజ్కి. ఆ సినిమా కవరేజ్ చేసి వచ్చే బాబు మోహన్ పెట్టి ఏంటి ఒక ఐటమ్ సాంగ్ చేసాం, అదే బిగిను. బాబు మోహన్ పాటలు పాడడం అనేది సినిమాలు. అదే తర్వాత రావులమ్మకి ప్యారడీ సాంగ్ రాసి బాబు మోహన్ మీద డ్యూయెట్ ఒకటి, అవును, ఐటమ్ సాంగ్. అదే బాబు మోహన్కి తర్వాత కృష్ణారెడ్డి గారి సినిమాలో అక్కడ సాంగ్ చేసాడు, కానీ బిగినింగ్ అదే. అవును. బాబుమోహన్ మీద సాంగ్ ఎవరు చేస్తారు సార్? కరెక్ట్. అంత భయంకరమైన ఆలోచన ఎవరికి వస్తుంది? మీకు వచ్చి కరెక్ట్. మీ తోకలేని పిట్ట మీ పెగ్ తీసేసింది ఆ సినిమాకి కదండి. అవును. మొత్తం సర్వం
అంతే ఆన్ ద రోడ్స్. హరిశ్చంద్రుడి రేంజ్లో మొత్తం సర్వం. అది ఇంకా తర్వాత అంటే అది కనుక ఆడుంటే ఇంకోలా ఉండేది, రైటర్ బయటకు వచ్చేవాడు కాదు. ఎగ్జాక్ట్లీ. సో దానివల్ల ఒక ఫెయిల్యూరు ఇంకొక సక్సెస్కి దారి తీస్తుంది. కానీ మధ్యలో వాయిడ్ ఉంది చూసారా, సినిమా ఫెయిల్ అయ్యి మీరు అలా డిసెండింగ్లోకి వచ్చేసి ఇల్లు అమ్మేసుకుని బంగారం అమ్మేసుకుని ఒక చిన్న కార్ షెడ్లోకి వెళ్ళిపోయి అవును. ఈ పీరియడ్ని భరించడం కష్టం కదా సార్. ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూస్తే సార్ ఏమనిపిస్తుంది సార్? కరెక్ట్. ఏదన్నా ఇప్పుడు మీ పిల్లలు చక్కగా అమెరికాలోని లండన్లోని గట్ట ఎక్కడ చదువుకుంటున్నారు. అవును. వెరీ నైస్. అసలు ఇది నిజమైన సక్సెస్ స్టోరీ అంటే మన వాళ్ళు చాలా మంది రాస్తుంటారు కదా, ఈజ్ ఎ గ్రేట్ సక్సెస్ స్టోరీ అండి. అవును, డెఫినెట్గా. డెఫినెట్లీ గ్రేట్. అంటే ఇప్పుడు మీరు అదే చెప్తారు కదా, ఇప్పుడు ఆ కొలివిలో ఆ 10 నిమిషాలు ఒక అందమైన మీకు షాండ్లియర్ తయారవ్వాలన్నా కొలివిలో కాలాల్సిందే కదా అది. అంతే, బంగారాన్ని పుట్టం పెట్టడం అంటారు. అలా బంగారం కూడా అవ్వాల్సిందే కదా. ఆ వేడి ఆ తట్టుకొని దాని నుంచి బయటపడితే అదొక అద్భుతమైన మాస్టర్ పీస్ అవుతుంది. ఆ తట్టుకునే ఆ పీరియడ్ ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఉంటుంది అది. బట్ అది వచ్చినప్పుడు తట్టుకోలేక చాలామంది వాళ్ళు దే గివ్ అప్ ఇన్ లైఫ్. మేబీ సూసైడ్ వే వెళ్ళిపోతుంటారు. అది నేను కూడా వెళ్ళాను, వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసా. నాకు అవునా? వెళ్ళా కదా నేను. ఇంత ఎంటర్టైన్మెంట్ పంచే వ్యక్తి మీరు సూసైడ్ వే నేను మీకు చెప్పా ఆల్రెడీ, లాస్ట్ చెప్పినట్టున్నా. లేదు అప్పుడు చెప్పలేదు సార్. చెప్పా అంటే మద్రాసులో ఇంకా వద్దు అనుకుని మొత్తం మిగిలిన 100 రూపీస్ పెట్టి కాంపోస్ట్ ట్యాబ్లెట్ కొనేసా. కాంపోస్ట్ తినేసి వాటర్ బాటిల్ అయిపోయింది, ఇంక మొత్తం అయిపోయింది. తీసుకొని మద్రాసులో బీచ్లో ఆ మొత్తం వేసుకుని వెళ్ళిపోయా, బీచ్కి వెళ్ళిపోయి లాస్ట్ సెకండ్ ఇంకా లాస్ట్ మినిట్లో అప్పుడు నేను ఒక పాపను చూసా. అమ్మాయికి 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. ఒక బండి మీద ఉంటే అమ్మాయి వాళ్ళ అన్న తోస్తున్నాడు. బెలూన్స్ బండికి కట్టి ఉన్నాయి, తొగుడు బండికి అమ్ముతారు వాళ్ళు అక్కడ. హార్ట్ షేప్లో ఉన్న బెలూన్స్ మద్రాస్ మెరీనా బీచ్లో. అమ్మాయి నవ్వుతూ, ఈ అమ్మాయి ఏమో షీఈ్ సేల్స్ గర్ల్. తీసుకున్నానా అనేది ఫుల్ స్మైల్. ఇదేంటి, నేను షాక్ చూసి, ఇదేంటి ఈ అమ్మాయి ఇంత నవ్వుతుంది, ఇంత ఆనందంగా సంతోషంగా తను సేల్ చేస్తుంది. వాళ్ళ అన్నేమో ఇప్పిస్తున్నాడు, తనకి 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. ఆ బండి మీద కూర్చొని తను సేల్స్ మాట పిచ్చి నవ్వుతూ, అసలు ఆ మొహం నాకు ఇప్పటికి గుర్తు. ఇదేంటి ఇంత సంతోషంగా ఎలా ఉంది, 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, మనకు అన్నీ ఉన్నాయి, మనకేం దరిద్రం, ఎందుకు చావాలి మనం అని అప్పుడు పడేసి అప్పుడు నేను వచ్చా బ్యాక్కి. ఆ పిల్ల అనమాట మీకు, బొంగలమ్మే పిల్ల మీకు కరెక్ట్ ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చి ఇమీడియట్గా మీరు చేసిన పని ఏంటండి? వాట్ కుడ్ బి యువర్ ఇమీడియట్ నెక్స్ట్ థింగ్ దట్ యు డిడ్? రైటర్ అయిపోయారు. రాగానే సత్య సినిమాకి రాశారు ఆ పాట. అదే అందులో పాట పెగ్గు మీద పెగ్గు కుట్టండి, అది ఆ ఒక్క సాంగ్ మళ్ళీ మొత్తం మార్చేసింది. ఇక్కడ నుంచి ఇక రైటర్గా మారిపోయా. అదే కాలేజీలో రాసిన కవిత్వం పెగ్గు పాట అక్కడ పనికొచ్చింది. ఏదో మొత్తానికి మీ వాసనలే మిమ్మల్ని అలా వెంటాడి మిమ్మల్ని మళ్ళీ ఒక రుజుమార్గంలోకి. అంటే మనకి నేను చాలామంది చెప్తుంటా, ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నది అంటే మనలో ఉన్న స్ట్రెంగ్త్ చాలామందికి తెలుసుకోవడానికి కొంతమంది ఎర్లీగా తెలుసుకుంటారు, కొంతమంది చాలా లేట్ తెలుసుకుంటారు, కొంతమందికి 40+, 50+ చదువు తెలుస్తుంది. ఇప్పుడు కెంటకీ ఫ్రైడ్ చికెన్ ఆయన ఉన్నాడు, అని స్ట్రెంత్ ఆయనకి 65 years తెలిసింది. కేఎఫ్సి 62 సంవత్సరాలకు పెట్టాడు. అవునండి. అప్పుడు దాకా రకరకాల వ్యాపారాలు చేసి నష్టపోయి బ్యాంక్రప్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఆన్ స్ట్రీట్స్ కదండి, స్ట్రీట్స్ వచ్చి కుటుంబాన్ని, అంటే నేను అవన్నీ చదివాను. అంటే ఓహో, అతను అల్టిమేట్గా ఈ కెంటకీ ఫ్రైడ్ చికెన్ అనే ఇది అతని ఓన్ రెసిపీ. అది 62 సంవత్సరాలు పెట్టాడు. అంటే కొంతమందికి లేట్గా వాళ్ళ అంటే ఇదే అతను 22 ఏళ్ళకి పెట్టుంటే అదే అంటారు. సో అతను తెలుసుకోవడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది, నాలో ఉన్న స్ట్రెంత్ ఇదా, ఓకే అని 62 సంవత్సరాలు తెలుసుకున్నాడు అతను. అలాగే మనలో చాలామంది
టాప్ మోస్ట్ పొజిషన్ జాబులు ఇవి కూడా వాళ్ళకి రావచ్చు, ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వచ్చు, కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వాళ్ళ అర్జీ వేరేగా ఉంటుందండి. స్ట్రెంగ్త్ అది కాదు, స్ట్రెంగ్త్ కోర్ స్ట్రెంగ్త్ అది కోర్ స్ట్రెంగ్త్ ఇంకోటి ఏదో ఉంటుంది. సో కొంతమంది ఎర్లీగా తెలుసుకుంటారు, దే బికమ్ సుందర్ పిచ్చయ్య, దే బికమ్ ఇది. కొంతమంది లేట్గా తెలుసుకుంటారు. బట్ అది తెలుసుకోవడంలోనే సూక్ష్మం ఉంది. మన లైఫ్ జర్నీ, లైఫ్ లైన్ అన్నది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలామంది చూస్తే మీరు వాళ్ళు బిగినింగ్ ఫేస్ ఆఫ్ దేర్ లైఫ్ కెరియరు చాలా ఫెయిల్యూర్స్తో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తెలుసుకునే ప్రాసెస్లో మనం చాలా తప్పులు చేస్తుంటాం. ఆ తప్పులు చేస్తూ 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 తట్టుకొని నిలబడి ఏదో తెలుసుకుంటాం. మనం చేసిన ఒక పని, ఒక డ్రాయింగ్, ఒక పాట, ఒక మాట, ఒక చిన్న వేషం మనకు కెరీర్ ఇచ్చేస్తుంది. అవునండి. ఓహో ఇదే మన స్ట్రెంత్ అని అర్థమవుతుంది. అప్పటికి కానీ మనకు తెలియదు, అసలు మనకు తెలియదు. మనం తెలుసుకోవడం ఫస్ట్, ప్రపంచానికి సెకండరీ. ముందు మనకు తెలియాలి మనం దేంట్లో రాణిస్తామని. చాలా మంచి చాలా పర్సనాలిటీ డెవలప్మెంట్ పాయింట్ సార్. అది ఇంటర్వ్యూ కనుక కుర్రాళ్ళు ఎవరైనా చూసినా కూడా దే విల్ అరైవ్ ఎట్ ప్రాపర్ ఈక్వేషన్స్ ఆఫ్ లైఫ్. నేను కాలేజెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అందరూ ఇది చెప్తా. అవునా? డెఫినెట్గా. ఇప్పుడు కెరియర్, ఇప్పుడు మనకేంటి, వీఆర్ ప్రోగ్రామ్డ్ లైఫ్. 10th తర్వాత ఇంటర్ చేయాలి, ఇంటర్ తర్వాత డిగ్రీ చేయాలి, డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ మేబీ లైక్ ఎట్ మాస్టర్స్ కుదిరితే అమెరికాలో చేయాలి, అమెరికాలో చేస్తే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే H1 వస్తుంది, H1 వస్తే గ్రీన్ కార్డ్ వస్తుంది, గ్రీన్ కార్డ్ 10 years అయితే సిటిజన్షిప్ వస్తుంది. అయిపోయింది, సూపర్ షాట్ పడిపోతుంది అక్కడ. ఇది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రామ్డ్. దీంట్లో నీ ప్రేమ ఏమీ లేదు. అంటే నువ్వు ఆనందించేది నీ టాలెంట్ ఏమి లేదు ఇందులో. మేబీ నువ్వు పాస్ అవ్వడం ఏముంది, బట్టి కొట్టి పాస్ అవ్వచ్చు, అది కాదు. బట్ ఈ ప్రయాణంలో నువ్వు అనుకున్నది జరుగుతుందా, లేకపోతే నీకు ఆనందం ఇస్తుందా ఈ ప్రయాణం? సిటిజన్ అవ్వడం, అమెరికా సిటిజన్షిప్ తెచ్చుకోవడం నీ గోలా, లేకపోతే అమెరికాకి ప్రెసిడెంట్ అవ్వడం నీ గోలా? సో నీ గోల్ అన్నది అంటే మన స్ట్రెంత్ బట్టే ఉంటుంది. అంతేనండి. సో ఈ ప్రోగ్రామ్డ్ మన చిన్నప్పటి నుంచే. ఇప్పుడు నువ్వు చదువు, మా అమ్మ చెప్పింది, సరే చదివేసా. మా నాన్న అన్నాడు నువ్వు డిగ్రీ ఇది చేయి. అవునా, ఇది చేయాలా, ఇది దేన్ని చేయాలి? లేదు నువ్వు ఇది చేస్తే ఇది అవుతావు, ఇది చేస్తే ఇంజనీర్ అవుతావు. అవునా అంటే అప్పుడు నేను చెప్పేది 80s స్కూలింగ్ టైంలో. బట్ అప్పుడున్న జనరేషన్ ఇప్పుడు జనరేషన్ చాలా తేడా ఉంది. బికాజ్ వరల్డ్ ఈజ్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. ఎగ్జాక్ట్లీ సార్. ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది ఇప్పుడు పిల్లలకి. అవును. సో మేబీ వాళ్ళకి త్వరగా తెలుస్తుంది అనిపిస్తుంది నాకు. వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉంటుందో, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటో అన్నది వాళ్ళు త్వరగా తెలుసుకుంటారేమో అనిపిస్తుంది ఇప్పుడు జనరేషన్. అవునండి. అప్పుడు మనకి గూగుల్ ఎక్కడ ఉంది, ఇంకోటి ఏం లేదు, నథింగ్. గూగుల్ ఎక్కడ, అంత గుడ్డి బతుకే. గూగుల్ కాదు, గుడ్డి బతుకు. ఆ పక్కింటోడు చెప్పాడు, వీడు చెప్పాడు, లేకపోతే మా మామయ్య చెప్పాడు, మా తాతయ్య చెప్పాడు అని మనం చదువుకుంటూ వెళ్ళిపోయాం. గుడ్డిది చేతిలో పడింది. ఓహో లేదు అది. సో కాబట్టి అది మన స్ట్రెంత్ మనం తెలుసుకోవడంలోనే సగం జీవితం అయిపోద్ది. సగం జీవితం. దానికి మీరు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సార్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మీరు మీ గురించి తెలుసుకో, ఆ పని ఏదో ముందే చేసి ఉంటే. రామ్ గోపాల్ వర్మ అన్న వ్యక్తి అమెరికాలో లేడు కదా ఆయన, మీకు చిన్నప్పటి నుంచి మొదటి నుంచి తెలిసిన. కరెక్ట్, అది నా స్ట్రెంత్ అని అది నాకు తెలియదు. అదే మరి అతని పరిచయం ఉన్నా. బట్ ఈజ్ ఆల్సో గ్రేట్ ఇన్ వే అండి. ఈ హాజ్ ఇమీడియట్లీ యాక్సెప్టెడ్ యూ రమ్మన్నాడు. బట్ సడన్గా ఎందుకు ఆయన దగ్గర నుంచి వచ్చేసారు సార్ మీరు? నేను రావడం అంటే ఏం లేదు, తను అప్పుడు ఇంకా బాంబేలోనే, తను అక్కడే ఉన్నాడు కదా. అవును. నాకు డబ్బింగ్ సినిమాలు ఎక్కువైపోతున్నాయి. సత్య తర్వాత మస్త్ అని, లోకేలి కుజ్బీ కరేగా, తర్వాత ఈ హిందీ ఫిలిమ్స్ అన్నీ తెలుగుకి ఎట్టిన రాసేవాడిని. డైలాగ్స్, పాటలు కూడా. పాటలు మాటలు 35 సాంగ్స్ రాసుంటా. అవన్నీ కూడా డబ్బింగ్ సాంగ్సే. సో నాలో ఉన్న ఒరిజినాలిటీ ఎప్పుడు చెప్పాలి. సో ఇవి రాసే ప్రాసెస్లో కథలు కాదు, మాటలే. వాళ్ళు అక్కడ హిందీలో రాస్తే దానికి నేను అనువాదం, తెలుగు శాత. బట్ తెలుగులో నేను దాన్ని డబ్బింగ్ చేస్తున్నప్పుడు నా ఓన్ స్కూల్లోకి రాయడానికి ట్రై చేసేవాడిని, ఆ మీనింగ్ తీసుకోకుండా. మీనింగ్ అది అర్థం అదే ఉంటూ కథలో స్వేచ్ఛానువాదం అలా చేసేవాడిని.
ఆఫ్టర్ ఎ పాయింట్ నేను ఓన్గా క్రియేట్ చేయగలను కదా అని రాముకి నో చెప్పలేక ఉండు అంటాడు కదా, అంటాడు. అందుకని ఉండు అంటే నేను మళ్ళీ ఉండిపోవాలి, అందుకని వచ్చేసి చెప్పబెట్టకుండా వచ్చా. అదే రాత్రి అవును. అప్పుడు అనుకునే సడన్గా మీరు అక్కడ డిసపేర్ అయిపోయారనే. అంతే డిసపేర్ అయిపోయి వచ్చేసా పూరి రాగానే ఇంక మళ్ళీ పూరి దగ్గర ప్రయాణం, శివమణి, అమ్మా నాన్న తమ్ముడు అమ్మాయి. కానీ మరి సార్ మీరు 35 పాటలు రాశారు, పైగా రామ్ గోపాల్ వర్మ గారు ఏమి ఆషామాషి చిన్న స్థాయి డైరెక్టర్ కాడు, నేషనల్ లెవెల్లో షేక్ చేస్తున్న డైరెక్టరు. అలాంటి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ పాటల వైపు ఎందుకు వెళ్ళలేదు సార్? అది నాకు చాలా టీడీఎస్ అనిపించింది, చాలా చాలా కష్టం అనిపించింది. అంటే నెంబర్ ఆఫ్ డేస్ నాకు ఎక్కువ పట్టేసేది. నేను ఒక పాట రాయడానికి కనీసం నాకు 3-4 డేస్ పట్టేది, 5 డేస్, అప్పుడప్పుడు 1 వీక్. ఆ స్ట్రగుల్ అయ్యేవాడిని. అప్పుడు నేను స్లోగా ఎప్పుడైతే కథలు రాయడం నేను స్టార్ట్ చేశానో, పాట రాయడం కన్నా మనకి స్టోరీ రాయడం చాలా ఈజీ అనిపించింది. సో కథలకి ఎక్కువ గిరాకీ ఉంది. అవును. ఒక పాట రాస్తే ఎంత ఇస్తారు, ఏమిస్తారు? సో దాని బదులు దానికి ఎక్కువ శ్రమ పెట్టాలని అనిపించింది. అందుకని స్లోగా దానివైపు నేను తగ్గించేసుకున్నాను ఇంట్రెస్ట్. అండ్ తర్వాత నాకు మళ్ళీ కోర్ స్ట్రెంత్ మళ్ళీ అర్థమైంది. నా కోర్ స్ట్రెంత్ డైలాగ్ అని, నా కోర్ స్ట్రెంత్ స్క్రీన్ ప్లే అని. సో అలాగే ఓకే, ఇది అందులో మళ్ళీ రైటింగ్లో కూడా మన స్ట్రెంత్లు కొన్ని ఉంటాయి. అవునండి, అవును. అవి అర్థం చేసుకోవడంలో అలాగ మనం ఆ న్యూక్లియర్ వైపు మనం ప్రయాణించాలి. ఆ న్యూక్లియస్ పాయింట్ దగ్గర రీచ్ అవ్వాలి. అంతే, రీచ్ అవ్వాలి. దెన్ వెళ్ళిపోవటం, అదే డెస్టినేషన్. ఎగ్జాక్ట్లీ. ఏం సార్ రైటింగ్లో కూడా ఇప్పుడు మీకు కథ రాయొచ్చు, మాట రాయొచ్చు, పాట రాయొచ్చు, స్క్రీన్ ప్లే రాయొచ్చు, చాలా రాయొచ్చు కదా. అవును కదా. సో దాంట్లో కూడా మళ్ళీ మన స్ట్రెంత్ ఏంటి అది తెలుసుకోవడానికి కొంత టైం పట్టింది. ఓకే, డైలాగ్స్ మన స్ట్రెంత్, స్క్రీన్ ప్లే ఒక కథని అందంగా ఎలా చెప్పాలి అది మన స్ట్రెంత్. ఇలాగ తెలుసుకుంటూ మనల్ని మనం ఏమంటారు ఎవాల్వ్ అవుతూ ఉంటాం కదా. అవునండి, ఇట్స్ అన్ ఎవల్యూషన్. అవును. రైటర్గా మన ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత కూడా మనకే ఇప్పుడు ఈవెన్ యాక్టర్స్ కూడా వాళ్ళు ముందు సినిమాలకి ఇప్పుడు సినిమాలకి మెచ్యూరిటీ లెవెల్ చూస్తే పెర్ఫార్మెన్స్ ఇదేంటి అప్పుడు చాలా ఇమెచ్యూర్ చేశారనిపిస్తుంది. ఎందుకంటే దే ఎవాల్వ్ దెమ్సెల్వ్స్. అవును. అలాగా నన్ను నేను తెలుసుకుంటూ, నన్ను నేను శోధించుకుంటూ, మిమ్మల్ని మీరు రీచ్ అయ్యారు లాస్ట్. అలా రీసెర్చ్ చేసుకుంటూ మనల్ని మనం రీచ్ అవ్వడమే సక్సెస్. అంతే కదా సార్. ఇప్పుడు నార్మల్గా మీరు అందరితోని పెద్ద హీరోలు అందరికీ వర్క్ చేశారు. మీరు రాసిన డైలాగులు కానీ లేకపోతే మీరు రాసిన వర్క్లు కానీ ఎవరికి బాగా సూట్ అయ్యి హిట్లు అవ్వడం వేరే అండి. ఇవన్నీ హిట్లే. బట్ మీరు పర్సనల్గా కనుక ఇఫ్ యూ టేక్ ఎ కాల్, నాకు వాళ్ళతో బ్రహ్మాండంగా సూట్ అయిందండి కాంబినేషన్ అంటే ఎవరితో చెప్తారు సార్? అంటే నాకు బిగినింగ్ స్టేజ్లో నాకు రవితేజ్కి బాగా, అంటే ఓహో నేను తన స్టైల్కి బాగా అడాప్ట్ అయ్యే రైటర్ని నేను అనిపించింది నాకు. అంటే రవికి ఏంటో ఒక స్టైల్ ఉంటుంది, ఒక క్యాజువల్ హీరోయిజం. అది క్యాజువల్ హీరోయిజం. తను పట్టి చెప్పడు, చాలా క్యాజువల్గా ఫ్లో, ఈజీ, చాలా కొలోక్యల్ హీరోయిజం. కొలోక్యల్ హీరోయిజం దానికి నా రైటింగ్ బాగా సూట్ అయ్యేది అనిపించింది బిగినింగ్. అందుకనే ఎక్కువ ఫిలిమ్స్ తనక రాశా. అవునండి. నాకు తెలిసి లాస్ట్ ఫిలిం వాజ్ బలుపు డైలాగ్. సో బలుపు వరకు, బలుపు కానీ అమ్మా నాన్న తమిళమే కానీ తర్వాత చాలా రాశారు తనకి, డాన్ సీను ఇవన్నీ. సో తనకి బాగా నా రైటింగ్ తనకు సూట్ అవుతుంది ఓకే అని నాకు అనిపించింది. ఆ తర్వాత యాజ్ ఐ మూవ్డ్ ఆన్, ఎన్టీఆర్కి ఆ హీరోయిజం ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్. ఎన్టీఆర్కి రాయడం అన్నది ఒక ఛాలెంజ్ లాగా నేను ఫీల్ అయ్యేవాడిని. ఎందుకండి? ఎందుకంటే తనకున్న ఆ మాస్ బేస్ ఎక్కువ కదా. మాస్ బేస్ ఎక్కువ. ఆ మాస్ బేస్లో వాళ్ళతోటి విజిల్ వేయించుకోవాలంటే ఈ క్యాజువల్ రైటింగ్ పనికిరాదు. అతను కొంచెం కన్వెన్షనల్గా ఉంటుంది. అది కొంత బల్లగుద్దినట్టు చెప్పాలి డైలాగ్స్. అవి నేను సాంబా నుంచి స్లోగా తనకి, అందుకనే తనకి 4 ఫిలిమ్స్ రాశా. అలాగే తనకు ఒక స్టోరీ డిజైన్ చేయాలనిపించి అప్పుడు నేను అదుర్సు స్టోరీ, దానికి కథా మాటలు నేనే. అవునండి. సో తను ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని
కానీ అది అల్టిమేట్ సార్. అల్టిమేట్ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఆయన చెప్పుకోవాలంటే ఆయన అభిమానులు కానీ మనలాంటి జనరల్ ఆడియన్స్ కానీ మాలాంటి అల్టిమేట్ ఫిల్మ్ అది నిజంగా. ఇప్పుడు వినాయక్ కానీ వినాయక్కి తర్వాత వాళ్ళిద్దరూ చాలా బ్లైండ్గా నమ్మారు. అవును. అండ్ ఆ టైంలో ఏంటంటే అండ్ తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి ఆ క్యారెక్టర్ని తను తప్ప ఎవరు క్యారీ చేయలేరు, ఎవరు చేయలేరు, ఇంపాసిబుల్. ఇప్పుడు ఆ వాక్ శుద్ధి కూడా తనకు ఉంది, ఆ బ్రాహ్మణీకం అన్నీ మొత్తం పలికించాడు. తను ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసేసి ఆ చారి అన్న క్యారెక్టర్ని తను క్యారీ చేసిన విధానం. ఇప్పటికీ అమెరికాకి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా చాలామంది సార్ మళ్ళీ ఎప్పుడు అదర్స్ 2 ఎప్పుడు ఇప్పటికి అడుగుతుంటారు. మరి అది ఆలోచించలేదు సార్ మీరు? ఎట్ని ఆలోచించా ఈసారి తను అమెరికా వెళ్ళాలి, ఒక వ్రతం పెళ్ళి ఒప్పుకుని వెళ్తాడు అమెరికాకి ఒకటి అనుకున్నారా? వీళ్ళిద్దరు బట్టును చారీ కలిసి మళ్ళీ అమెరికా వెళ్తారు. ఓకే. వీళ్ళిద్దరు అక్కడికి వాళ్ళకి ఏం జరుగుతుంది అక్కడ? వీడి ఫస్ట్ టైం అమెరికా, వీడికి ఏం తెలియదు, ఫ్లైటే ఫస్ట్ టైము. ఏంటండి గురువుగారు చల్లగా ఉందండి ఇక్కడ, వాతావరణం చల్లగాను, ఎటు మనుషులు తెల్లగా ఉన్నారేంటి అని వాతావరణం చల్లంగా మనుషులు తెల్లగా అని ఇలాగ అమాయకంగా ఉంటూ అక్కడ ఒక ప్రాబ్లంలో పడుతూ అక్కడ అనే ఒక మాఫియా ఎదిగా బ్రదర్ మాఫియాలో ఉన్నాడు కదా. అవును. సో ఇవన్నీ అనుకుంటూ ఒక తయారు చేసాం. ఓకే. అయితే ఇప్పుడు తారక్ తను ఆస్కార్ స్థాయికి ఎదిగాడు, ఓకే. బట్ అయినా కూడా తను దిగి చేయాలంటాను నేను ఇది. ఇప్పుడు యాక్టర్ కంటూ ఆర్టిస్ట్ అతని స్థాయి పెరగచ్చు, అంటే 1000 కోట్లు సంపాదించవచ్చు, 10,000 కోట్లు సంపాదించవచ్చు, కానీ స్టిల్ చెప్పులు కుట్టోడు క్యారెక్టర్ వేయచ్చు, ఇంకా బ్రాహ్మణ క్యారెక్టర్ వేయచ్చు. ఆర్టిస్ట్కి అంటూ ఎటు స్థాయి ఉండదు, ఏ స్థాయి అన్నా అతను దిగి చేయగలరు, చెయ్యాలి రియల్ యాక్టర్ అని. యాక్చువల్గా మీరు చెప్పిన లైన్ కూడా చాలా బాగుంది. తనకి మంచి రిలీఫ్ ఇప్పుడు అలాంటి కథ చేయడం, ఒక రిలీఫ్. మంచి యాక్షన్ ప్యాక్డ్ అవి చేస్తుంటాడు కదా తను. ఇప్పుడు ఇలాంటిది చేస్తే కనుక చాలా మంచి ఆడియన్స్ కరెక్ట్ చేయాలి. అంటే అతని నుంచి చాలామంది తారక్ మళ్ళీ ఇది చేయాలని కోరుకుంటున్నారు. తను ఒక ఫుల్ లెంత్ కామెడీ చేయాలి, ఎందుకంటే మనకి ఎలాగో డబుల్ యాక్షన్ ఉంది, యాక్షన్కి దీనికి ఫైట్స్కి. ఇంకోటి ఉన్నాడు ఎలాగో, వాడి కోసమే వస్తాడు యాక్చువల్గా, అది ట్విస్ట్ అనమాట. ఓకే. సో ఇలాగా దానికి ఉన్నాడు కాబట్టి తను మళ్ళీ 100% ఆ చారి క్యారెక్టర్ని వదలకూడదు. ఎందుకంటే మీకు ఎలాగైతే ఇప్పుడు జేమ్స్ బాండ్ అన్నది అది ఆ ఫ్రాంచైజ్ ఎంత పాపులర్ వాళ్ళకి, మనకి తెలుగులో నాకు తెలిసి చారీ బట్టు ఈ కాంబినేషన్ ఎన్టీఆర్ లారెల్ అండ్ హార్డీ లాగా ఎక్స్ట్రాడనరీ కాంబినేషన్, చాలా గొప్ప కాంబినేషన్. నాకు తెలిసి ఇది కనుక మళ్ళీ ఇప్పుడు ఆ కాంబినేషన్ రిపీట్ చేస్తే ఇప్పుడున్న ప్రజెంట్ ఈ మల్టీప్లెక్స్ ఓటీటీ ఈ బిజినెస్ పెరిగిన ట్రెండ్కి కనీసం ఇది 500 crores చేస్తుంది, 500 crores మినిమం విత్ యాక్షన్. అదుర్స్ 2 అదుర్స్ అమెరికాలో అదుర్స్ బాగుంది. ఐ డ్రీమ్ లో పెట్టారు టైటిల్ మీరు, వెరీ నైస్. ఐ డ్రీమ్ అదే అమెరికాలో అదుర్స్ అని టైటిల్ కాదు. మరి ఇప్పుడు చేస్తే వినాయక్ చేతి చేయిస్తారు సార్ ఇది? వినాయక్ 100%. అంటే వీళ్ళకి ఏంటంటే స్పాన్ పెరిగిపోయి మనం మీద బడ్జెట్లు పెరిగిపోయాయి, సో కాబట్టి పెద్ద స్క్రిప్ట్లు చేయాలి అనే థాట్లో ఉన్నారు హీరోస్. అది రాంగ్ అంటాను నేను. ఓకే, చేయాలి, డెఫినెట్ చేయాలి, బట్ అట్ ద సేమ్ టైం కొన్ని గ్రౌండ్ మీద ఉండి కూడా చేయాలి, గ్రౌండ్ రియాలిటీస్ లో కూడా ఉండి చేయాలి. ఇప్పుడు ఆయన ఉన్నారు ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్, ఆయన సూపర్ స్టార్డమ్లో ఉన్నప్పుడు బడిపంతుల సినిమా చేసేయండి. అవును, సూపర్ స్టార్డమ్, మామూలు స్టార్ కాదు. అప్పుడు బడిపంతులు, ఒక తాత తన పిల్లలు వాళ్ళ చేత రిజెక్ట్ చేయబడి తర్వాత మావారి మంచితనం సినిమా చేశారు ఆయన. సీనియర్ ఎన్టీఆర్ మావారి మంచితనం అని
వెరీ నార్మల్ మేలుకొల్పని. ఆయన కొన్ని సినిమాలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్, అది హిట్ అయ్యాయా ఫ్లాప్ అయ్యాయా అని పక్కన పెడితే, బట్ ఈ టుక్ అప్ దోస్ క్యారెక్టర్స్, ఆ బేస్ క్యారెక్టర్స్ని వదలకుండా ఆయన దానవీర సూరకర్ణులు అవన్నీ చేయడం అదొక ఎత్తు అయితే, ఈ ప్రయాణం కూడా అతను మానేలేదండి. అంటే ఒక సినిమా కనుక ఆడియన్స్కి వాళ్ళ మనసుకి ఎక్కితే, ఈవెన్ అదుర్స్ 2 కూడా ఇది 500 crores 600 crores కలెక్ట్ చేయడం చాలా ఈజీ. అవునండి, మీరు చెప్పిన ఫార్ములా ప్రకారం అయితే అంత పెద్ద కష్టమైన విషయం కాదు అది. అంటే ఆ స్పాన్ ఉండే ఫిల్మ్స్ తీసుకుంటేనే కలెక్ట్ చేస్తాయి అనే ఒక మిత్తులో వీళ్ళు ఉన్నారు ఆర్టిస్టులు అని నా ఫీలింగ్. హీరోలు అవసరం లేదు. ఇప్పుడు కాంతారాకి ఏ స్పాన్ ఉంది? ఏం లేదండి. ఎక్కడ జరిగిన కదా అది? ఒక గూడెం, ఒక గిరిజన ప్రాంతం, ఒక అడవి, ఇదేగా. అవును, మరి అది కూడా అంత కలెక్ట్ చేసిందిగా. మామూలు కలెక్షన్ కాదు అసలు, అది ఒక పెద్ద మైల్ స్టోన్, ఒక ల్యాండ్ మార్క్ అయిపోయి, అది ఒక్క కన్నడకే కదా అన్ని లాంగ్వేజెస్కి ల్యాండ్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు RRR లేదంటే బాహుబలి లాగా అంత సెట్స్, ఫారెన్ యాక్టర్స్, ఫారెన్ స్టంట్ మాస్టర్స్ ఇవేమి లేరుగా దానికి. కాంతారాలో ఎవరున్నారండి? ఇట్స్ అన్ ఇండైజినస్ ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ, ఇండైజినస్. కరెక్ట్. మన ఓన్ దానికి తను కూడా ఇలాంటి కూడా చేస్తుండాలి ప్యారలల్ కానీ నా ఫీలింగ్. తను ఎందుకంటే ఇవాళకి మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి, నానమ్మలకి, వాళ్ళకి ఆ క్యారెక్టర్ ఇష్టం. అయ్యో, అదుర్సులో సారీ, ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ క్యారెక్టర్ సార్ అది. అందరూ చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి సారీ పెద్దవాళ్ళ దగ్గర వరకు అందరూ, ఆల్ సెక్షన్స్, ఆల్ ఏజెస్. అవును, ఆల్ ఏజెస్. నిన్న ఎస్టర్డే వన్ ముస్లిం ఫ్రెండ్ వాస్ టెల్లింగ్ మీ, అని తను చెప్తున్నాడు అసలు అదుర్స్లోనే అసలు ప్రీస్ట్ క్యారెక్టర్ అండి జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశాడు సార్ అని చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ మతం వేరు, వాళ్ళ క్యారెక్టర్ కాదు అది, వాడికి ఏ రకంగా సంబంధం లేదు కదా అది. బట్ దే ఆర్ అడ్మైరింగ్ దట్ క్యారెక్టర్ అండ్ హిస్ పర్ఫార్మెన్స్ ఇన్ దట్ పర్టికులర్లీ. చాలా బ్లాస్టింగ్ పెర్ఫార్మెన్స్ కదా జూనియర్. అది లేకపోతే ఇప్పుడు బ్రహ్మానంద తను తప్ప చేయలేడు, ఎవరు చేయలేరు. అంటే ఎవరు చేయలేరు తను తప్పితేనని తనే ప్రూవ్ చేసుకున్నాడు. ఆ గెటప్ ఏంటి అసలు? అది ఎవరు వేయగలరంటే ఏ హీరో? ఒక గ్లామరస్ హీరో, ఓ డ్యాన్సులు చేసే హీరో, ఆ పంచకట్టు పిలకది పెట్టి ఏ హీరో చేయడం చేసే ధైర్యం కూడా, ఆ సాహసం చేయరు. ఎందుకు లేనిపోని రిస్క్ తను చేస్తాడు. మరి ఇప్పుడు మీ ఐడియా వెళ్ళిందా జూనియర్ ఎన్టీఆర్ వరకు? అంటే మేము అప్పుడు అనుకున్నాము. తర్వాత ఇక తన ప్రయాణం ఇప్పుడు RRR కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇలాగ ప్రయాణంలో తన స్కేల్ పెరిగిపోయింది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఆ స్కేల్కి వెళ్ళి కూడా చేయొచ్చు అంటున్నాను. ఓకే, అమెరికాలో అదుర్స్ అన్నది ఆ స్కేల్ కూడా వెళ్ళి చేయొచ్చు అన్నది నా అభిప్రాయం. ఇట్ మేబీ సూన్ ఇట్ విల్ మెటీరియలైజ్. లెట్స్ వెయిట్, లెట్స్ హోప్ అండి, లెట్స్ హోప్. తర్వాత మీరు రవితేజ గురించి చెప్పారు, జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పారు. మీరు తక్కువ చాలా మందితో చేశారు. మహేష్ బాబు ఎక్స్ట్రాడినరీ కదా. మరి అంటే నేను చేసిన వన్ అండ్ ఓన్లీ ఫిలిం దూకుడు. వన్ అండ్ ఓన్లీ ఫిలిం అంటే మహేష్, మా ఫాదర్, మా తాతగారు వీళ్ళకి వాళ్ళు కృష్ణ గారు బాగా క్లోజ్. అవును, రోజు మార్నింగ్ కాఫీకి వచ్చేవాడు ఇంటికి. ప్లస్ కృష్ణ గారికి నేను ఫ్యాన్ని, పెద్ద ఫ్యాన్ నేను. ఓకే, నా స్కూలింగ్ అంతా కృష్ణ సినిమా అంటే ఫస్ట్ నేను ఎగ్గొట్టేసి వెళ్ళిపోయేవాడిని. అవునా? సో అది చెప్పారు, చిరంజీవి గారిని ఎంత ప్రేమించి మన సినిమా చేసాము, అలాగే నేను ఫస్ట్ టైం మహేష్ అనేటప్పటికీ ఆ ప్రేమంతా చూపించాలి మనం. మీరు అనుకోనక్కర్లేదు, ఆటోమేటిక్గా వెలికిపోతుంది. ఎందుకంటే కంప్లీట్గా ఫుల్ అయిపోయి ఉంది కదా. మీరు కృష్ణ గారితో ట్రావెల్, మీ ఫ్యామిలీ ట్రావెల్, అందరం. ఇప్పుడు నేను కానీ మార్నింగ్ వాకింగ్లకి గట్రా వెళ్ళేవారంట కదా వాళ్ళంతా. బాగా తిలక్ గారు అని కేబీ తిలక్ గారు, కృష్ణ గారు రోజు పొద్దున వాకింగ్కి వెళ్ళి అటు నుంచి కాఫీ తాగడానికి మా ఇంటికి వచ్చేవాడు. నేను మా తాతగారి దగ్గర ఉండేవాడిని. సో అలాగా ఫ్యామిలీ తోటి బాగా ఇది. తర్వాత మహేష్తో కూడా చాలా క్లోజ్గా నేను ట్రావెల్ అయ్యా, చాలా క్లోజ్. సో తను చేస్తే ఫస్ట్ సినిమా మెమరబుల్ అయిపోవాలని టీమ్. సీను వైట్లు కూడా అంతే ప్రేమించాడు.
అలాగే గోపి మోహను, నేను అవును, అందరం ఇప్పుడు ఎలాగైతే వాల్తేరు వీరయ్యకి టీం వర్క్ మాకు ఎలా సెట్ అయిందో దూకుడుకి ఎలా సార్. దూకుడుగా ఎలా సెట్ అయింది చూడండి, అద్భుతం. అవును, అందుకని అద్భుతం జరిగింది. అద్భుతం జరిగింది. ఆ చిన్న చిన్న బిట్లు కూడా ఈ ఫేస్బుక్లోనే గట్టా వస్తే చూడడానికి భలే రిఫ్రెషింగ్గా ఉంటాయి సార్ ఆ సీన్లన్నీ. పోలీస్ అని అవును ఆ డైలాగ్ మర్చిపోలేము ఇప్పటికీ కూడా. మీరు డాన్ సార్ అంతే డాన్ అని బ్రహ్మానందం డైలాగులు. అవును మళ్ళీ వేసాడు రా అని ఒక డైలాగ్ ఉంది చూడండి, అవును అది ఎంతమంది ఎన్ని రకాలుగా పాడారో మళ్ళీ వేసాడు రా అని. అబ్బాబ్బా ఏం టైమింగ్ సార్ అని మహేష్ బాబు ఆ సీన్లన్నీ అంటే చాలా జనరల్గా క్యాజువల్ అండి. మహేష్లో ఇప్పుడు నేను చెప్పే కదా అందరిలో ఏంటో స్ట్రెంత్ ఉంటుందని. మహేష్లో ఉన్న భయంకరమైన స్ట్రెంత్ ఏంటంటే తన కామెడీ టైమింగ్. తను అవతలోడికి పనిచేసినట్టు అవతలోడు కూడా తెలియదు, అవతలోడి మీద పనిచేస్తాడు అంత అంత షార్ప్గా సీరియస్గా వేస్తాడు. అది వాడికి తెలియదు, అందరికి అర్థమవుతుంటుంది. అది ఆ సినిమాలో వాడుకున్నాం. ఎస్, ఆ సినిమాలో ఆ పద్మశ్రీ క్యారెక్టర్ పెట్టి బ్రహ్మానందం అది వాళ్ళందరూ రియాలిటీ షో అని పెడతారు కదా, ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మహేష్కి ఫస్ట్ టైం తను ఓపెన్ అయ్యి జనరల్గా టైమింగ్ జనరల్గా మాట్లాడడం అది బాగా చేయించాడు సీను. ఎక్స్ట్రాడినరీగా తన పెర్ఫార్మెన్స్ ప్లస్ దానికి తగ్గట్టు ఒక పర్ఫెక్ట్ టీం వర్క్ సెట్ అయింది. అవునండి, అంటే హోల్సమ్గా కనిపిస్తుందండి ఫిల్మ్. అందులో ఇది లోపము అని ఉండదు, అన్ని పర్ఫెక్ట్లీ గ్యాదర్డ్, పర్ఫెక్ట్ సెటప్ సినిమా మొత్తం అంతా కూడా అంత బాగా ఉంటుంది సినిమా. డెఫినెట్. ఇది బిఫోర్ వి కన్క్లూడ్ ది సెషన్ నేను ఒక పాయింట్ మీకు ఇన్కన్వీనియంట్ కాదనుకుంటే, మీరు ఇంతమందిని ప్రేమిస్తారు, ఈ అసోసియేషన్స్ అన్నిటినీ కూడా నెమరు వేసుకుంటారు, మళ్ళీ చెయ్యాలి మళ్ళీ రావాలి, బ్యాక్ అండ్ ఫోర్త్ మీ మనసు ఎప్పుడు అలాగా ముందుకి వెనక్కి ప్రయాణిస్తూనే ఉంటుంది. సీను వైట్లతో మళ్ళీ కాంబినేషన్ రాదా సార్ మీకు? అంటే రాదు అనడానికి ఏముంది ఇందులో, దేనికన్నా ఆ రైట్ టైం రాలేదు అంతే. అంతేనా? టైం రాలేదు తప్ప ఇంటెన్షన్ ఏం లేదు. అంతేనా? మీరు స్పీకింగ్ టర్మ్స్లోనే ఉన్నారా? అంటే స్పీకింగ్ టర్మ్స్ అంటే అసలు సపరేట్ వేస్లో వెళ్ళిపోయాం. ఇంకా నేను వేరే దారి, తన వేరే దారి వెళ్ళిపోయాడు. అవునండి. మళ్ళీ దారులు కలుస్తాయి, విడిపోయిన దారులు మళ్ళీ కలవాలి కదా, ఎక్కడొక్కడ కలవాలి. భూమి గుండ్రంగానే కదా ఉంది. అవును సార్. సో ఈ గుండ్రంగా ఉన్న భూమిలో మళ్ళీ కలుస్తాం కదా ఎక్కడొక్కడ. బట్ ఆ బ్యాడ్ బ్లడ్ లేదు లోపల, చిచి మళ్ళీ చేయకూడదు అది అయితే లేదు. అదే నఫరత్ అంటారు కదా, అది లేదు. అంటే మేబీ ఐ హ్యావ్ అవుట్ గ్రోన్ మై సెల్ఫ్. ఆడన్నిటి నుంచి నేనే ఎదిగిపోయారు. అందరం ఎదిగాం కదా, నేను ఒకనే కదా, సీను ఎదుగుంటాడు ఐఎమ్ షూర్. అలాగే సో మేబీ ఆ టైము, ఆ సందర్భం అనేది మెయిన్ అండి. అని అది సందర్భం అంటారు. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాం. కలవకూడదు అదైతే భీష్మించుకుని అయితే లేవు. అదే తను కూడా మేబీ దట్ మ్యాజిక్ ఇట్ మైట్ రిపీట్ అగైన్. అవునండి, తను కూడా ఏదో ప్రాజెక్టు ప్రిపరేషన్లో ఉన్నాడు. ఏంటి షూటింగ్లో ఉంది? అదే షూటింగ్ జరుగుతుంది, షూటింగ్లో ఉంది గోపిచంద్ హీరోగా. అవునండి. అయ్యా తనలో ఒక ఎక్స్ట్రాడినరీ టైమింగ్ ఉంటుంది, కామెడీ టైమింగ్. సో దానికి ఆ టైమింగ్కి నా రైటింగ్ హెల్ప్ అయింది. కరెక్ట్ సార్. సో అందుకని సింక్ ప్రతి డైరెక్టర్ కూడా టైమింగ్ ఉంటుంది. అది నేను చాలా ఫ్యూ డైరెక్టర్స్తో సింక్ అయ్యాను. ఒక సీను వైట్ల, ఒక వివి వినాయక్, వీళ్ళతో ఓ పూరి. సో వీళ్ళతో సింక్ అవ్వగలిగింది ఎందుకంటే నా రైటింగ్కి వాళ్ళ టైమింగ్కి సింక్ అయింది. బాబీతో మీ ట్రావెల్ ఎలా ఉంది? ఎక్స్ట్రాడినరీ. అంతేనా? అంటే ఈ టైమింగ్ అవన్నీ కూడా బాబీ ఈజ్ ఫ్రమ్ మై స్కూల్ అని ఫీల్ అవుతా కదా నేను. తను నా దగ్గర అసిస్టెంట్గా తను 5 years అసిస్టెంట్ రైటర్ చేశాడు నా దగ్గర. ఓకే. నాకు అసిస్టెంట్గానే తెలిసి అదూర్ సప్పుడు కూడా నాకు అసిస్టెంట్గా ఉన్నాడు, బాబీ అసిస్టెంట్గా ఉన్నాడు, హరీష్ అసిస్టెంట్గా ఉన్నాడు, అదూర్ సప్పుడు. సో బాబీ అన్నది నేను ఇప్పుడు ఒక పర్ఫెక్ట్, ఇప్పుడు ఏంటి నేను నా అసిస్టెంట్ దగ్గరే ఇప్పుడు నేను జీతం తీసుకుని పనిచేస్తున్నా. ఇప్పుడు నేను ఒకప్పుడు జీతం ఇచ్చా, ఇప్పుడు నేను జీతం తీసుకుంటున్నా బాబు. జీతం
రెమ్యునరేషన్ పారితోషికం రూపంలో. బట్ నేను చాలా మోస్ట్ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే డైరెక్టరు ప్రజెంట్ జనరేషన్లో ఇప్పుడున్న వాళ్ళ అప్కమింగ్ ఆల్ డైరెక్టర్స్లో నేను మోస్ట్ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే డైరెక్టర్ బాబీ. ఓకే, అర్థం చేసుకుంటాడు, వేవ్ లెంత్ పర్ఫెక్ట్, ఒక సింక్ వెరీ ఇంపార్టెంట్. మీ దగ్గర పని చేశాడు కదా సార్, సో ఆ ఈజ్ ఉంది, తనకి మీ ఉంది, ఈజ్ మీకు ఉంది, కరెక్ట్, అది బాగా మ్యాచ్ అవుతుంది. అది అవును, అక్కడ పాయింట్ అది. ఎస్ వెరీ గుడ్. తను లైక్ మై ఫ్యామిలీ. ఎస్ సార్, ఈజ్ లైక్ యువర్ లైక్ అండ్ ఈజ్ యువర్ ఫ్యామిలీ. అవును, ఈజ్ కమ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. నా దగ్గర నుంచి ఎదిగిన మొక్క. అవును. సో వెరీ నైస్ ఆఫ్ యూ సార్. అంటే ఒక ఫ్రెష్ లీజ్ ఆఫ్ కాన్వర్జేషను, కొత్త పాయింట్లు, కొత్త మ్యాటర్లు అన్నీ చెప్పారు మీరు. రియల్లీ వెరీ వెరీ రిఫ్రెషింగ్, వెరీ ఎంటర్టైనింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ మహారచయిత ఈ రోజున ఈ తరం ప్రేక్షకులను ఉర్రూతులుపుతున్న ఈ మహారచయితతో జరిగిన ఇంటర్వ్యూ సెషన్లు ఇవి. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.